రోజు వాక్యం యొక్క సందేశం वचन का जो टॉपिक है हम्बल योरसेल्फ, వాక్యం యొక్క సందేశం నిన్ను నీవు తగ్గించుకో, दीन बनो। దీన మనస్కులై ఉండండి. आमीन। ఆమేన్. पहला पत्रस उसका 5वां अध्याय 6वां वचन। మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. पहला पत्रस 5वां अध्याय 6वां वचन। మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి। हिंदी में कोई पढ़िएगा। इसलिए परमेश्वर के बलवंत हाथ के नीचे दीनता से रहो, जिससे वह तुम्हें उचित समय पर बढ़ाए। आमीन। ఆమేన్. सभी कहेंगे परमेश्वर के हाथ के नीचे। అందరూ కలిసి చెప్దామా? దేవుని చేతి క్రింద. एक ही भाषा में हिंदी में कहेंगे परमेश्वर के हाथ के नीचे परमेश्वर के हाथ के नीचे दीनता से रहो, दीनता से रहो, ताकि वह तुम्हें उचित समय पर बढ़ाए। ताकि वह उचित समय पर बढ़ाए। हालेलुया। हालेलुया। प्रभु का वचन कहता है कि परमेश्वर के बलवंत हाथ के नीचे यदि हम दीनता से रहे, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ మనం దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద ఉంటే तो वह हमें उचित समय पर बढ़ाएगा। అలాగైతే తగిన సమయమందు ఆయన హెచ్చించును. हालेलुया। హల్లెలూయా. उचित समय हर एक मनुष्य के लिए रखा गया है। తగిన సమయం ప్రతి ఒక్కరి మనుషుని కొరకు నియమించబడ్డాది. परमेश्वर के सामने प्रभु के अधीन होकर यदि हम अपने आप को दीन करके प्रभु को सौंप कर जीते हैं, तो परमेश्वर जरूर अपने लोगों को ऊंचा उठाएगा। ప్రభు సముఖమందు మనం తగ్గించుకొని తన సమయం కొరకు ఒకరు వేచి ఉంటే తగిన సమయమందు ఆయన నిశ్చయంగా హెచ్చిస్తాడు. हालेलुया। हालेलुया। वचन ध्यान से सुनिएगा। వాక్యాన్ని ధ్యానంగా వినండి. परमेश्वर चाहता है कि वो अपने लोगों को ऊंचा उठाए, దేవుడు కోరుకుంటున్నాడు తన ప్రజలను హెచ్చించాలని. और प्रभु जो लोग उनके सामने दीन हो जाते हैं उनको जरूर ऊपर उठाता है। ఎవరైతే దేవుని సముఖంలో దీన మనస్కులైతారో వారిని ప్రభు హెచ్చిస్తాడు. इंग्लिश में लिखा है humble yourselves therefore under God's mighty hand that he may lift you up in due time. అదే ఇంగ్లీష్ లో ఏమి తెలియపరచబడింది అంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. हालेलुया। హల్లెలూయా. ऊंचा उठाए, lift you up। వాని మిమ్మల్ని పైకి ఎత్తుతాడు, హెచ్చిస్తాడు మిమ్మల్ని. और एक ट्रांसलेशन कहता है कि honor you। ఇంకో అనువాదంలో ఏంటంటే మిమ్మల్ని గౌరవిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు. हालेलुया। హల్లెలూయా. प्रभु हमारी आदर करेगा, प्रभु हमें ऊंचा उठाएगा, प्रभु हमें बढ़ाएगा, लेकिन हमें चाहिए कि हम प्रभु के हाथों के नीचे, उनके बलवंत हाथों के नीचे दीनता से रहे। ప్రభు మనల్ని గౌరవిస్తాడు, ప్రభు మనల్ని ఘనపరుస్తాడు, ప్రభు మమ్మల్ని హెచ్చిస్తాడు. కానీ ఏం కావాలంటే మనము ప్రభు యొక్క చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. हालेलुया। హల్లెలూయా. कब तक दीन बने रहे? ఎప్పటి వరకు దీన మనస్సులై ఉండాలి? सदैव दीन बने रहे। ఎల్లప్పుడూ దీన మనస్సులై ఉండాలి. हालेलुया। హల్లెలూయా. दीन का उल्टा अर्थ, उल्टा अपोजिट वर्ड होता है कि अभिमान या घमंड। దీన మనస్సు దానికి ఒక వ్యతిరేకమైన శబ్దము గర్వము లేదా అభిమానం. क्यों दीन बने रहना है? ఎందుకు దీన మనస్సులై ఉండాలి? उसी पहला पत्रस 5वां अध्याय का 5वां वचन इस प्रकार कहता है। అదే పేతురు అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం ఏం తెలియపరుస్తుందంటే, जस्ट 2 लाइन में देखिए, परमेश्वर अभिमानियों का विरोध करता है परंतु दीनों पर अनुग्रह करता है। దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. आमीन। ఆమేన్. अभिमानियों का प्रभु विरोध करता है, ఆయన అహంకారులను ఎదిరించును, पर दीनों पर अनुग्रह करता కానీ है। దీనుల ఎడల ఆయన కృప చూపును. दीन पर ही, दीन जन पर ही परमेश्वर की आशीष होती है। దీన జనుల మీద, దీనులైన మనుషుల మీద ప్రభు యొక్క అనుగ్రహము అనుగ్రహించబడతాది. परमेश्वर दीन लोगों के साथ में ही रहता है। దేవుడు దీనుల యొక్క తోడుగా ఉంటాడు. हालेलुया। హల్లెలూయా. अभिमान जो है परमेश्वर का विरोध है। అహంకారులు దేవుని యొక్క వ్యతిరేకులు. नीति वचन उसका 16वां अध्याय 18 वचन इस प्रकार कहता है। 16వ అధ్యాయం 18వ వచనం సామెతల గ్రంథం ఏం తెలియపరుస్తుందంటే, विनाश से पहले गर्व और ठोकर खाने से पहले
घमंड आता है। నాశనానికి ముందు గర్వము, తొట్టిల్లక ముందు అహంకారము వస్తుందని. और नीति वचन 18वां अध्याय 12वां वचन इस प्रकार कहता है। 18వ అధ్యాయము 12వ వచన సామెతల గ్రంథం ఏం తెలియపరుస్తుందంటే, एक बार देखेंगे उसे। ఒకసారి చూద్దామా? 18:12 नाश होने से पहले मनुष्य के मन में घमंड और महिमा पाने से पहले नम्रता होती है। ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. हालेलुया। హల్లెలూయా. आपत्तियों से या विनाश से बचना है तो परमेश्वर के सामने प्रत्येक जन को दीन बनना होगा। ఆపత్తు రాక ముందు, కీడు రాక మునుపు ప్రతి ఒక్కరు దేవుని ఎదుట దీన మనస్కులై ఉండాలి. घमंड शब्द के और भी बहुत सारे शब्द घमंड के लिए इस्तेमाल किए गए हैं। అహంకారుల విషయంలో ఇంకా అనేక శబ్దములు దాని 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 సమానంగా లిఖించబడ్డాయి. ఏంటంటే, जैसे गर्व हम कह सकते हैं, దాన్ని గర్వం కూడా అనవచ్చు, అహంకారాన్ని. अभिमान हम कह सकते हैं, అభిమానం కూడా అనవచ్చు. ढीठ हम कह सकते हैं, చాలా अकड़ हम कह सकते हैं, स्वार्थ हम कह सकते हैं, స్వార్థపరుడు అని అనవచ్చు. చాలా మొరటువాడు, చాలా మొండివాడు కూడా అనవచ్చు. हालेलुया। హల్లెలూయా. तो ये सब जो है घमंड के ही लक्षण है। ఇవన్నీ ఒక అహంకారుల యొక్క లక్షణాలు. आज हम पहले देखेंगे कि घमंड का क्या क्या नेचर होता है। ఈ రోజు మనం చూద్దాం గర్వం యొక్క ఏంటంటే స్వభావం. घमंडी व्यक्ति जो है दूसरों की इज्जत नहीं करता। గర్వం గల వ్యక్తి ఇతరులను ఏమి గౌరవించడు. हमें हमेशा जो है दूसरों का इज्जत करना మనం चाहिए, ఎల్లప్పుడూ కూడా ఇతరులని గౌరవించాలి. चाहे वो दिखने में कैसे भी हो, आपको पसंद आए आपको पसंद ना आए, प्रत्येक जन का इज्जत करना चाहिए। వారి కనబడటానికి ఎలా కనిపించినా, వారి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ना तो किसी को छेड़ना है। ఎవరిని కూడా మనం వెక్కిరించకూడదు. हालेलुया। హల్లెలూయా. यदि कोई व्यक्ति बहुत ज्यादा मोटा है तो उसे हम जो है देखकर भैंस जैसा दिखता है, भैंसी जैसा दिखती है, ऐसे बुरे शब्द का प्रयोग ना करें। ఏ వ్యక్తి అయినా కొంచెం లావుగా ఉండేవంటి గాడిదలాగా అనిపిస్తున్నాడు, చాలా దున్నపోతులా కనిపిస్తున్నాడు, అలాంటి శబ్దాలు ఉపయోగించకూడదు. दुर्भाषा का उपयोग करना दिखाता है कि हमारे अंदर अभिमान है। తప్పుడుమైన మాటలు ఒకవేళ మాట్లాడితేనే దాని వల్ల ఏం సూచిస్తుందంటే చాలా గర్వం ఉందని. हालेलुया। हालेलुया। हमारे अंदर जब घमंड होता है, कभी कभी हमारे अंदर घमंड है, हम खुद ही नहीं जान पाते हैं। మనలో గర్వం ఉంటది కానీ కొన్నిసార్లు మనమే తెలుసుకోలేకపోతున్నాము ఏంటంటే మనలో ఆ గర్వం ఉందని. इसलिए घमंड का जो स्वभाव है उसके बारे में जो है मैं डिटेल में बताना चाहती हूँ। అందుకే గర్వం యొక్క స్వభావాన్ని మీకు డీటెయిల్ గా నేను తెలియపరచాలని కోరుకుంటున్నాను. घमंडी व्यक्ति जो है अकड़ कर जवाब देता है, ఏంది గర్వం గల వ్యక్తి చాలా మొండిగా సమాధానం ఇస్తాడు. दुर्भाषा का उपयोग करता వాళ్ళ है, ఆడరాని శబ్దాలతో ఆయన పలుకుతాడు. दूसरों को वो छेड़ता है, ఇతరులను వెక్కిరిస్తాడు. अपने से दूसरों को कमतर समझता है, తన కంటే తాను ఎక్కువగా తక్కువగా అంచనా వేస్తాడు. दूसरों को बुरे नाम रखना या बुरे नाम से बुलाना भी एक घमंड का स्वभाव है। ఇతరులకు చెడ్డ పేర్లు ఇవ్వటం కూడా అది కూడా ఒక అహంకారం యొక్క లక్షణం. చెడ్డ పేరుతో పిలవటం కూడా అహంకారం యొక్క లక్షణము। बुरे नाम से बुलाना भी वो अहंकार का एक स्वभाव है. सहायता करने की ताकत होकर भी दूसरे को सहायता नहीं करना भी अहंकार है। సహాయం చేయడానికి శక్తి ఉంది అయినను సహాయం చేయకుండా ఉండటం అది కూడా అహంకారం యొక్క లక్షణం. मैं क्यों सहायता करूं, मैं क्यों उतर कर जाऊं कहना एक घमंड का लक्षण है। నేనెందుకు సహాయం చేయాలి, నేనెందుకు సహాయం కొరకు దిగాలి అనే విషయం కూడా అది యొక్క లక్షణం అహంకారానికి. घमंडी व्यक्ति का चाल जो है पूरी तरह बदल जाता है, గర్విష్ఠుల యొక్క నడత కూడా చాలా మార్పుగా కనిపిస్తుంది మనకు. और उनकी बोल चाल भी पूरी तरह बदल जाती है। వారి మాటలు చేటలు కూడా చాలా వ్యతిరేకంగా చాలా వింతగా కనిపిస్తాయి. परमेश्वर का भय नहीं होना भी अहंकार को दिखाता है। దేవుని యొక్క భయం లేకపోవటం కూడా గర్వాన్ని చూపిస్తుంది. किसी का भी भय नहीं होना भी अहंकार को दिखाता है। ఎవరి విషయమందు ఆయన భయం లేదు ఆ విషయాన్ని కూడా గర్వాన్ని చూపిస్తుంది. किसी की जरूरत ही नहीं है मुझे कहना भी जो है घमंड को दिखाता है। ఎవరు నాకు అవసరం లేదు అది చెప్పే విషయాన్ని కూడా గర్వం చూపిస్తుంది. किसी के भी अधीन नहीं होना ये भी घमंड को दिखाता है। ఎవరికి నేను లోబడను అనే విషయం కూడా గర్వాన్ని చూపిస్తుంది. किसी की सलाह नहीं लेना भी मन के अंदर घमंड को दिखाता है। ఎవరి యొక్క సలహాలను తీసుకోను
అది ఏంటంటే మనసులో గర్వాన్ని చూపిస్తుంది. मन मर्जी का जीवन जीना भी घमंड को दिखाती है। మనసు వచ్చిన ప్రకారంగా ఇష్టానుసారంగా వచ్చే జీవితం గడిపే విషయాన్ని కూడా గర్వాన్ని చూపిస్తుంది. लगातार घमंड एक व्यक्ति के अंदर रहे तो व्यक्ति क्रोधी मनुष्य बन जाता है। ఒకవేళ కంటిన్యూస్ గా ఆ వ్యక్తిలో గర్వం ఉంటే ఆ వ్యక్తి ఒక రోజు కోపిష్ఠుడైపోతాడు. घमंडी व्यक्ति के अंदर सहन शक्ति नहीं होती है గర్వం గల మనిషిలో ఒక సహనం ఉండదు. और वो किसी चीज के लिए इंतजार नहीं कर सकते ఏ हैं। విషయం కొరకు ఎదురు చూడడు. ऐसे बहुत सारे जो है घमंड के लक्षण या उसके जो है स्वभाव होते हैं। ఇలాగ చాలా విషయాలు గర్వం అహంకారుల యొక్క స్వభావాలు ఇలాంటివి. आमीन। ఆమేన్. अगर गलती से भी इस जो लिस्ट मैंने कहा है अगर हमारे अंदर वो नजर आता है तो परमेश्वर के सामने माफी मांगे और हम दीन बन जाए। ఒకవేళ తెలిసి తెలియకుండా తప్పుడుగా ఒకవేళ ఈ నేను చెప్పిన విషయాలు ఒకవేళ మనలో ఉంటే మనం దేవుని యందు క్షమాపణ కోరి మనం మారు మనసు हम పొందాలి. सबको परमेश्वर का अनुग्रह चाहिए। మనందరికి దేవుని యొక్క కృప కావాలి. हम सबको प्रभु की दया चाहिए। మనందరికి దేవుని యొక్క దయ కావాలి. हम सबको प्रभु की सहायता चाहिए। మనందరికి దేవుని సహాయం हम కావాలి. सब प्रभु के राज्य में जाना चाहते हैं। మనమందరం దేవుని రాజ్యంలో ఉండాలని इसीलिए కోరుచున్నాం. हमें चाहिए कि प्रभु के सामने और दीन बने। అందుకే ఏంటి కోరాలంటే మనం దేవుని సముఖం ముందు దీన మనసులై ఉండాలి. हालेलुया। హల్లెలూయా. ना ही परमेश्वर के सामने मनुष्यों के सामने भी हमें दीन रहना चाहिए। ఎందుకంటే మనం దేవుని ఎదుటను మనుషుల ఎదుటను కూడా మనం దీన మనసులై ఉండాలి. अपने से दूसरों को जो है बेहतर समझना चाहिए। మనకంటే ఇతరులను వాళ్ళు గొప్పవారని ఎంచుకోవాలి. हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने हर एक को अपने स्वरूप में रचा है। ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో ప్రతి ఒక్కరిని సృజించాడు. काला कोई अपने आप से काला नहीं बना। నలుపు ఎవరు తనంట తాను నలుపుగా పుట్టలేదు. मोटा कोई अपने आप चाहकर मोटा नहीं बना। లావుగా ఉన్న మనుషులు తనంతటని ఎవరు లావుగా ఎదగలేదు. पतला कोई अपने मर्जी से जो है वो पतला नहीं है। సన్నంగా ఉండేవారు ఎవరు తన ఇష్టానుసారంగా సన్నంగా అవ్వలేదు. जो नाटे हैं वो कद में छोटे, वो अपने आप से कद में छोटे नहीं है। పొట్టిగా ఉన్నవారు తనంతటా తానే వారు పొట్టిగా పుట్టలేదు. परमेश्वर की रचना है हम सभी। ఎందుకంటే మనమందరం దేవుని సృజించిన వారం. इसलिए परमेश्वर की रचना का आदर करना है हमें। అందుకే हालेलुया। దేవుని యొక్క సృజనాత్మకాన్ని మనం గౌరవించాలి. किसी को परमेश्वर ने ज्यादा दिया है, किसी को कम दिया है। ఎందుకంటే దేవుడు ఒకరికి ఎక్కువ ఇవ్వండొచ్చు, ఎక్కువ ఇవ్వండొచ్చు, ఒకరికి తక్కువ ఇవ్వండొచ్చు. फिर भी अपने से दूसरे को बेहतर समझना है। అయినను తనకంటే ఇతరులను గొప్పగా ఎంచుకోవాలి. हालेलुया। హల్లెలూయా. हाथों को उठाकर परमेश्वर की स्तुति करें। చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. एक बार बगल वाले का हाथ पकड़कर बोलिए कि आप मुझसे बेहतर है। ఒకసారి పక్క వాళ్ళ చేతులెత్తి చెప్పండి, మీరు నాకంటే గొప్పవారు, आप मुझसे बेहतर है। నాకంటే మీరు గొప్పవారు. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. प्रभु हम सबको ब्लेस करे। ప్రభు మనందరినీ ఆశీర్వదించును बाइबल की గాక. पुस्तक में हम कुछ उदाहरणों को आज हम देखेंगे। బైబిల్ అధ్యాయంలో కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం. परमेश्वर ने अच्छा खासा जो है उनको आशीषित किया था। ప్రభు చాలా మంచిగానే వారిని ఆశీర్వదించాడు. अच्छा खासा जिंदगी वो जी रहे थे। మంచి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. अच्छा आरंभ उन्होंने किया। మంచి ప్రారంభమే ప్రారంభించారు. लेकिन बीच में ये घमंड आ गई। కానీ మధ్యలో గర్వం వచ్చింది. हमने पढ़ा था कि विनाश से पहले गर्व उत्पन्न होता है। ఎందుకంటే మనం చదువాము నాశనానికి ముందు గర్వం ప్రవేశిస్తుందని. आमीन। ఆమేన్. अगर किसी व्यक्ति में आप घमंड देख रहे हो तो आपको जान जाना चाहिए कि थोड़े दिन के बाद अगर ऐसा ही घमंड बना रहा तो विनाश हो जाएगा। ఒక వ్యక్తిలో ఒకసారి మీరు గర్వం చూస్తుంటే ఒకవేళ ఆ గర్వం అలాగే నిలబడితే ఒకానొక రోజు వారు నాశనం అయిపోతారు. राजा उज्जिया की जिंदगी को आज हम देखेंगे। ఉజ్జియా ఒక రాజు గురించి మనం చూద్దాం. यहूदा का राजा उज्जिया, యూదులకు రాజు ఉజ్జియా, योदया का राजा। యూదయ యొక్క రాజు. दूसरा इतिहास రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26वां अध्याय में आएंगे। 26వ అధ్యాయానికి వద్దాం. दूसरा इतिहास 26वां अध्याय, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము. उसका मैं वचन 16 से लेकर 21 तक पढ़ना నేను चाहूंगी। 16 నుండి 21 వరకు నేను చదవాలనుకుంటున్నాను. परंतु जब वह सामर्थी हो गया तब उसका मन फूल उठा और उसने गिड़गिड़ाकर अपने परमेश्वर यहोवा का विश्वासघात किया, अर्थात बिगड़कर अपने परमेश्वर यहोवा का विश्वासघात किया। अर्थात वह धूप की वेदी पर धूप जलाने को यहोवा के मंदिर में घुस गया, पर अजर्या याजक उसके बाद भीतर गया और उसके संग यहोवा के 80 याजक भी जो वीर थे गए। उन्होंने उज्जिया राजा का सामना करके उससे कहा, हे उज्जिया, यहोवा के लिए धूप जलाना तेरा काम नहीं,
हारून की संतान अर्थात उन याजकों ही का काम है जो धूप जलाने को पवित्र किए गए हैं। तू पवित्र स्थान से निकल जा, तूने विश्वासघात किया है। यहोवा परमेश्वर की ओर से या तेरी महिमा का कारण ना होगा। तब उज्जिया धूप जलाने को धूपदान हाथ में लिए हुए झुंझला उठा। वह याजकों पर झुंझला रहा था कि याजकों के देखते देखते यहोवा के भवन में धूप की वेदी के पास ही उसके माथे पर कोढ़ प्रकट हुआ। अजरिया महायाजक और सब याजकों ने उस पर दृष्टि की और क्या देखा कि उसके माथे पर कोढ़ निकला है। तब उन्होंने उसको वहां से झटपट निकाल दिया, वरन यह जानकर कि यहोवा ने मुझे कोढ़ी कर दिया है, उसने आप बाहर जाने को उतावली की। उज्जिया राजा मरने के दिन तक कोढ़ी रहा और कोढ़ के कारण अलग एक घर में रहता था। वह यहोवा के भवन में जाने ना पाता था। तेलुगु में पढ़ेंगे। అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధనవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనతడు నుండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. యాజకుడైన అజర్యాయను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలుగవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణము వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. आमीन। ఆమేన్. तीसरा वचन कहता है, जब उज्जिया राज्य करने लगा तब वह 16 वर्ष का था और यरूशलेम में 52 वर्ष तक राज्य करता रहा। మూడో వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఉజ్జియా ఎలా ఆరంభించినప్పుడు 16 ఏండ్ల గలవాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. मात्र 16 वर्ष की उम्र में वो राज्य गद्दी पर बैठा है। కేవలం 16 వయసులోనే ఆయన యొక్క రాజు యొక్క సింహాసనం ఎక్కాడు. वह कितना अधिक आशीषित हुआ, इसके बारे में कुछ वचनों को मैं पढ़ना ఆయన चाहूंगी। ఎంతగా ఆశీర్వదించబడ్డాడో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. 5वां वचन से लेकर 7वां वचन तक मैं पढ़ रही हूँ, ध्यान से सुनिएगा। 5 నుండి 7 వచనం చదువుతాను, ధ్యానంగా వినండి. जकरिया के दिनों में जो परमेश्वर के दर्शन के विषय समझ रखता था, वह परमेश्वर की खोज में लगा रहता था, और जब तक वह यहोवा की खोज में लगा रहा तब तक परमेश्वर ने उसको सफलता दी। तब उसने जाकर फलिस्तियों से युद्ध किया और गत यबने अशदोद की शहरपनाह गिरा दी और अशदोद के आसपास फलिस्तियों के बीच में नगर बसाए। परमेश्वर ने फलिस्तियों और गुबारल वासी अरबियों मूनियों के विरुद्ध उसकी सहायता की। हाँ, काफी है। ఉజ్జియా నేలను 5 से 7। దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించేంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారంను, యబ్నే ప్రాకారంను, అష్టోదు ప్రాకారంను పడగొట్టి అష్టోదు దేశములలోను ఫిలిష్తీయుల దేశంలోను ప్రాకారములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ ఘోర్బాయిలలో నివసించిన అరబీలతోనూ మెహునీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. 8वां वचन कहता है, अम्मोनी उज्जिया को भेंट देने लगे, वरन उसकी कीर्ति मिस्र की सीमा तक भी फैल गई, क्योंकि वह अत्यंत सामर्थी हो गया था। అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చుటకై వారైరి, అతడు అధికంగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు
మార్గ ప్రదేశములన్నిటినీ వ్యాపించెను. वचन 15 में पढ़ रही हूँ, एक बार देखिएगा ध्यान से। ఒకసారి నేను 15వ వచనం చదువుతున్నా చూడండి. फिर उसने यरूशलेम में गुम्मटों और कंगूरों पर रखने को चतुर पुरुषों के निकाले हुए यंत्र भी बनवाए, जिनके द्वारा तीर और बड़े बड़े पत्थर फेंके जाते थे। उसकी कीर्ति दूर दूर तक फैल गई, क्योंकि उसे अद्भुत सहायता यहाँ तक मिली कि वह सामर्थी हो गया। మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. आमीन। ఆమేన్. उन दिनों के हाईएस्ट या हायर टेक्नोलॉजी हम कह सकते हैं कि तीर और जो है बड़े बड़े पत्थर जो है शहरपनाह के ऊपर से ही फेंकने के यंत्रों को जो है इस उज्जिया राजा ने बनवाया था। మనం చూస్తున్నాం చాలా సైంటిఫిక్ గా చాలా టెక్నాలజీగా ఆదిమలోనే ఉజ్జియా అంబుల్నేమి పెద్ద రాళ్ళనేమి ఉపయోగించడానికి ఆ రాజమహల్ యొక్క ప్రాకారం మీద నుండే వేయినంతగా ఆ సమయంలో ఆయన ఉపయోగించాడు. आमीन। ఆమేన్. चारों तरफ जो है उज्जिया की कीर्ति बढ़ गई। నాలుగు వైపుల నుండి ఆయన యొక్క కీర్తి వ్యాపించింది. शत्रु के देश वाले भी डर के मारे उज्जिया को जो है भेंट लाकर दे रहे थे। శత్రు దేశంలో కూడా వారు భయపడి ఆయనకు పన్నిచ్చటానికి కూడా వారు బయలుదేరారు. बहुत जो है उसकी जो है कीर्ति बढ़ गई। చాలా కీర్తి అతనికి వ్యాపించింది. अब 16वां वचन में देखेंगे। ఇప్పుడు మనం 16వ వచనాన్ని परंतु చూద్దాం. जब वह सामर्थी हो गया, तब उसका मन फूल उठा और उसने बिगड़कर अपने परमेश्वर यहोवा का विश्वासघात किया। అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను, యెహోవా మీద ద్రోహం చేసెను. हालेलुया। హల్లెలూయా. जब जब उसकी आरंभ की स्थिति थी, वो प्रभु का भय मानता था और प्रभु की जो है सहायता उससे मिली। ఎప్పుడైతే ప్రారంభ దినాల్లో ప్రభు మీద భయపడేవాడు అప్పుడు అతనికి ప్రభు యొక్క సహాయం లభించేది. प्रभु का वचन कहता है 5वां वचन में परमेश्वर की खोज करता था। అక్కడ మనం చూస్తున్న 5వ వచనంలో దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కలిగింది. परमेश्वर की खोज करने की वजह से प्रभु की सहायता उससे मिल रही थी। దేవుని యందు కనిపెట్టడం ద్వారా దేవుని కొరకు వెతకడం ద్వారా ఆయనకి సహాయం అనుగ్రహించబడ్డది. लेकिन आशीष बढ़ते 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 కానీ ఆశీర్వాదం ఎదుగుతూ పెరుగుతూ और उज्जिया की कीर्ति बढ़ते 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 ఉజ్జియా యొక్క కీర్తి వ్యాపిస్తూ बहुत सारे लोग जब उज्जिया से डरने लगे, ఎప్పుడైతే చాలా మంది ఉజ్జియా గురించి భయపడ్డారో, बहुत सारे लोग उज्जिया का रेस्पेक्ट करने लगे। చాలా మంది ప్రజలు ఉజ్జియాని గౌరవించడం ప్రారంభించారు. उज्जिया को अब किसी मनुष्य से डर नहीं था, ఇప్పుడు ఉజ్జియాకి ఏ మనిషిని అందుకు కూడా భయం లేదు, किसी भी राजा से डर नहीं था, ఏ రాజు యొక్క భయం కూడా లేదు, किसी देश से डर नहीं था, ఏ దేశం యొక్క భయం కూడా किसी లేదు, शत्रु से डर नहीं था। ఏ విరోధి కొరకు కూడా భయం లేదు. परमेश्वर ने इस प्रकार उज्जिया को आशीष दी थी। దేవుడు ఇలాగా ఆశీర్వదించాడు उज्जिया ఉజ్జియాని. के पास किसी भी प्रकार का कोई भी वस्तु का कमी नहीं था। ఉజ్జియా దగ్గర ఏ వస్తువు యొక్క కొలత లేదు. हालेलुया। హల్లెలూయా. अति सामर्थी बनने के बाद చాలా శక్తిమంతుడైన తర్వాత उज्जिया के मन में घमंड उत्पन्न हुआ ఉజ్జియా యొక్క మనస్సులో గర్వము ఎదిగింది. कि मैं जो है अपने देश में सबसे बड़ा व्यक्ति मैं हूँ, ఎందుకంటే నా దేశంలో నేను పెద్దవాడని, मुझसे बड़ा और कोई नहीं है, నాకంటే పెద్దవాడు ఎవడో లేడు, मुझसे मेरे नीचे है बाकी सब लोग, మిగతా వారందరూ నా కింద ఉన్నారు. कहीं पर भी मेरे एक जो है एक बात कह देने से जो है एक आदेश से सारे काम हो जाते हैं। ఎక్కడ నేను ఒక్క మాట చెప్తే ఒక్క ఆదేశం ఇస్తే ఆ కార్యం అలాగే జరిగిపోతుంది. जब वो लगातार अपने अथॉरिटी को यूज कर रहा था, ఎప్పుడైతే ఎడతెగక వాడు తన అథారిటీని తన అధికారాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడో वो परमेश्वर के भवन का महत्व को भूल गया, దేవుని యొక్క భవనాన్ని యొక్క విలువను మర్చిపోయాడు. परमेश्वर के दास के महत्व को वो भूल गया। దేవుని యొక్క సేవకుల యొక్క గౌరవాన్ని వారు మర్చిపోయాడు. अब उससे लगने लगा कि मैं राजा हूं तो मैं याजक से भी बड़ा हूं। అప్పుడు అనుకుంటున్నాను నేను ఒక రాజునైతే నేను యాజకుడి కంటే నేను గొప్పవాడని. हालेलुया। హల్లెలూయా. और वहां पर उसने जो है घमंड से भरकर गलतियां की। అప్పుడు గర్వంతో నింపబడి తప్పులు చేయటం ప్రారంభించాడు. प्रभु के भवन में जाता है और धूप जलाने के लिए वो चले जाता है। అప్పుడు దేవుని యొక్క భవనాలకు వెళ్తాడు, ధూపం వెలిగించడానికి ధూపార్తిని ఎత్తుతాడు. प्रभु के याजक उसे रोकने के लिए जाते हैं, దేవుని యొక్క యాజకులు ఆపటానికి బయలుదేరుతారు. याजकों से आगे वो खुद चले जाते हैं। యాజకుల కంటే ముందుగా బయలుదేరిపోయాడు. याजक कितना भी कोशिश करे उनको झिड़कने लगता है। యాజకులు ఎంతగా వారు ప్రయత్నించిన వారి మీద రౌద్రం చూపించాడు. गुस्से से याजकों पर झुंझला उठा। కోపంతో రౌద్రం చూపించాడు యాజకుల మీద.
और उस वक्त जो है परमेश्वर का दंड उज्जिया के ऊपर पड़ा। అప్పుడు దేవుని యొక్క ప్రతిదండన ఉజ్జా మీద వచ్చింది. तुरंत उसके माथे में जो है कोढ़ फूट कर निकला వెంటనే ఆ నొసట మీద కుష్ఠరోగం వచ్చింది. और याजक तुरंत उसे जो है जबरन जो है जल्दी से जो है बाहर निकालने लगे। వెంటనే యాజకులు త్వరపడి ఆయన బయటికి నెట్టివేశారు. प्रभु के वचन में हमने पढ़ा कि उसके मृत्यु के दिन तक उज्जिया कोढ़ी बना रहा। మనం వాక్యంలో చదిగా ఆయన మరణ దినం వరకు కూడా ఉజ్జా కుష్ఠ రోగంతోనే ఉన్నాడు. और उसे अलग से एक घर में रखते थे అప్పుడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో ఉంచేవారు. राजमहल में, और वो नहीं रह पाया రాజభవనంలో ఇంకా ఉండవలసిన పరిస్థితి పోయింది. और वो लोगों से मिल नहीं सकता था ప్రజలతో కలిసి ఉండేవాడు కూడా और కాదు. किसी राजाओं से वो मिल नहीं सकता ఏ था, రాజులతో కూడా కలిసేవాడు कोई కాదు. फंक्शन अटेंड नहीं कर सकता ఏ था, ఫంక్షన్ కూడా అటెండ్ చేసేవాడు కాదు. अपने परिवारजनों से नहीं मिल सकता తన था, కుటుంబ వారితో కూడా కలిసి ఉండే అవకాశం పోయింది. सब कुछ वो खो गया, అన్ని కోల్పోయాడు. एक अकेला व्यक्ति बन गया। ఒక్క వ్యక్తిగా మిగిలిపోయాడు. इतनी महिमा प्रभु ने दी थी, ఇంత మహిమ ప్రభు ఇచ్చాడు, लेकिन अचानक से वो नीचे गिर गया। కానీ సడన్ గా క్రింద పడిపోయాడు. क्यों? ఎందుకు? घमंड। గర్వం. हालेलुया। హల్లెలూయా. घमंड एक व्यक्ति को कितने भी ऊंचाइयों से नीचे गिरा सकती है। గర్వము ఒక ఇతని ఎంత పై నుంచి కూడా కిందకి పడద్రోస్తాది. हालेलुया। హల్లెలూయా. उज्जय के जिंदगी में हम देख सकते हैं, మనం ఉజ్జా యొక్క జీవితం మనం చూడగలుగుతాం. ऐसे जब हम किसी जो है पुराने नियम के राजाओं के बारे में पढ़ते हैं, ఇలాగా మనం ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథం రాజుల యొక్క చరిత్ర మనం చదివితే पढ़ने के समय ही डर लगता है। చదివినప్పుడే మనకు భయం వేస్తుంది. हालेलुया। హల్లెలూయా. क्या हम हमारे जिंदगी को कभी वचन के आईने में देखते हैं? మనం కూడా మన వాక్యం యొక్క అర్థంలో కూడా మన జీవితాన్ని మనం ఎప్పుడైనా చూస్తున్నామా? वचन से क्या हम अपने आप को जांचते हैं? వాక్యంతో మనం సరిపోస్తున్నామా? घमंड किसी व्यक्ति को भी जो है आ सकता है, ఎందుకంటే గర్వం ఏ వ్యక్తిలో కూడా ప్రవేశించగలుగుతాది. परमेश्वर जब हमें आशीष दे रहा है ఎప్పుడైతే మనల్ని ప్రభు ఆశీర్వాదం ఇస్తున్నాడో और हमें दीन बनते जाना है। ఇంకా మనం దీన మనస్సులై ఉండాలి. हालेलुया। హల్లెలూయా. सबसे बड़ा प्रभु के भवन का भय हमारे अंदर होना चाहिए। అందుకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు యొక్క భవనం గురించిన భయం మనలో ఎల్లప్పుడూ ఉండాలి. परमेश्वर आपको इतना ऊंचा उठाएगा कि बाहर आपको बहुत सारे लोग सैल्यूट कर सकते हैं। ప్రభు మిమ్మల్ని ఎలాగ హెచ్చిస్తారంటే బయట వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి సల్యూట్ కొడతారు. आमीन। ఆమేన్. आपको हर प्रकार की जो है भरपूरी प्रभु देना चाहता है। ప్రతి విధమైన సంపూర్ణత మీకు ప్రభు అనుగ్రహించగలడు. वो सारी आशीषों को पाने के बाद ప్రతి ఆశీర్వాదం పొందిన తర్వాత जब हम प्रभु के पास आते हैं, ఎప్పుడైతే ప్రభు సముఖానికి వస్తామో सिर्फ परमेश्वर का बेटा और बेटी बनकर आना है। కేవలం ప్రభు యొక్క కుమారుడు కుమార్తెగానే రావాలి. हालेलुया। హల్లెలూయా. वो जो हमारे साथ जितने आशीष प्रभु ने जितना कुछ भी हमें दिया है, वो सब कुछ बगल रख कर आना है। మనకు ప్రభు ఎన్నైతే ఆశీర్వాదం ఇచ్చాడో అన్ని ప్రక్కన పెట్టి రావాలి. प्रभु की आराधना करते वक्त हमारा जितना भी सुख सुविधा है सब कुछ भूल कर प्रभु की आराधना ప్రభుని करना है। ఆరాధించే సమయంలో మనకి ఎన్నైతే సుఖ విలాసాలు ప్రభు అనుగ్రహించారో అన్ని మర్చిపోయి ప్రభు మందిరంలో आपस में ఆరాధించాలి. एक दूसरे के साथ जब हम मिलते हैं तो अपने स्थान को सब कुछ भूल कर एक दूसरे से मिलना है। మనం ఎప్పుడైతే ఒకరితో కలుసుకుంటే మన స్థానాన్ని పక్కన పెట్టి వారితో మంచిగా కలుసుకోవాలి. आमीन। ఆమేన్. क्या हम ऐसा धीन बने रहेंगे? మనం ఇలాగా దీన మనసులై ఉండగలుగుతామా? जितना हम धीन बनेंगे परमेश्वर उतना ऊंचा उठाएगा। ఎంతైతే మనం దీనులమైతే ప్రభు అంతగానే హెచ్చిస్తాడు. आमीन। ఆమేన్. इसमें कोई संदेह नहीं है कि वह धीनों को ऊंचा उठाता ఇందులో है। ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే దీనులను నిశ్చయంగా ప్రభు హెచ్చిస్తాడు. प्रभु का भवन के ऊपर आदर सम्मान बहुत अधिक होना चाहिए। ప్రభు యొక్క భవనం మీద గౌరవము తర్వాత గౌరవం ఎలాగైనా మనం ఉండాలి. సన్మానం ఎలాగైనా ఉండాలి. आमीन। ఆమేన్. प्रभु के भवन के विषय में जो है सबोपदेशक 5वां अध्याय पहला वचन में हम देखेंगे। सबोपदेश ప్రసంగికి రాసిన గ్రంథము 5వ అధ్యాయం మొదటి వాక్యం। 5వ అధ్యాయ పహలా వచన్. सबोपदेशक 5वां अध्याय पहला वचन। దేవుని భవనం గురించిన విషయంలో మనం చూద్దాం. नहीं, सबोपदेशक। जब तू परमेश्वर के भवन में जाए तब सावधानी से चलना, सुनने के लिए समीप जाना मूर्खों के बलिदान चढ़ाने से उत्तम है। नहीं जानते कि बुरा करते हैं। నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము.
Amen. ఆమేన్. प्रभु के भवन में जब हम आए तो सावधानी से चलना। దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. प्रभु के भवन में जब हम बैठते हैं तो सावधानी से बैठना। దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. हमारा हृदय, हमारी दृष्टि पूरे परमेश्वर के ऊपर होना మన चाहिए। హృదయం, మన కనుదృష్టి మన దేవుని మీద ఉంచాలి. कभी कभी प्रभु के भवन में हमें उस प्रकार की सुविधा नहीं मिलेगी जैसे हमें घर में मिलती है। అప్పుడప్పుడు దేవుని మందిరంలో అలాంటి మన కంఫర్ట్ మనకు దొరకదు. ఎలాగైతే మనం ఇంట్లో మనం కంఫర్ట్ గా ఉంటామో, लेकिन क्योंकि हमें वो कंफर्ट नहीं मिलता इसलिए मन में प्रभु के भवन को तुच्छ नहीं समझना। అప్పుడే ఎలాగైతే కంఫర్ట్ అనుగ్రహించబడదో అలాంటప్పుడు దేవుని యొక్క మందిరాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. Amen. ఆమేన్. क्योंकि ये परमेश्वर का घर है ఎందుకంటే ఇది దేవుని యొక్క ఇల్లు. जहाँ परमेश्वर खुद स्वर्ग से उतर कर आए हैं। ఎక్కడైతే మన దేవుడు సొంతంగా పరలోకం నుండి ఇక్కడ దిగి వచ్చాడు. Amen. ఆమేన్. उनके भवन के लिए रेस्पेक्ट हमारे हृदय में बहुत अधिक होना चाहिए। ఆయన మందిరం గురించిన గౌరవం చాలా అధికంగా ఉండాలి. हम कैसे बैठते हैं प्रभु के भवन में? మనం ఎలా కూర్చుంటాం దేవుని మందిరంలో? हम प्रभु के भवन में कैसे उनकी आवाज को सुन रहे మనం దేవుని हैं? మందిరం ఆయన స్వరాన్ని మనం ఎలా వింటున్నాం? प्रभु के भवन में हम कैसे उनकी आराधना करते हैं? ఆయన మందిరంలో మనం ఎలా इन ఆరాధించగలుగుతున్నాం? सारे बातों में काफी सावधानी बरतनी అన్ని चाहिए। విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. परमेश्वर के भवन से संबंधित, सेवा से संबंधित सारे बातों में हमारे जिंदगी में सावधानी होनी దేవుని चाहिए। మందిరం గూర్చిన దేవుని కార్యాల గురించి అన్ని సంబంధమైన విషయాలు చాలా మనం జాగ్రత్త వహించాలి. Amen. ఆమేన్. एक दूसरे राजा को हम आज देखेंगे। ఇంకొక రాజును మనం చూద్దాం. नए नियम में आएंगे। నెహెమ్యా గ్రంథానికి వద్దాం. नए नियम, नया नियम। అచ్చా, నూతన నిబంధనకు వస్తాం. కొత్త నిబంధన కార్యానికి వస్తాం. प्रेरितों के अध्याय 12वां अध्याय, प्रेरितों 12वां अध्याय అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 21 से लेकर 23 तक मैं पढ़ रही हूँ। 20 से पढ़ रही हूँ। हेरोदेस सूर और सैदा के लोगों से बहुत अप्रसन्न था, इसलिए वे एकचित्त होकर उसके पास आए और बलास्तुस को, जो राजा का एक कर्मचारी था, मनाकर मेल करना चाहा, क्योंकि राजा के देश से उनके देश का पालन पोषण होता था। 21 से पढ़ेंगे। ठहराए हुए दिन हेरोदेस राज वस्त्र पहनकर सिंहासन पर बैठा और उनको व्याख्यान देने लगा। 21 वचन पढ़िएगा। నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, तब लोग पुकार उठे, यह तो मनुष्य का नहीं ईश्वर का शब्द है। జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. उसी क्षण प्रभु के एक स्वर्गदूत ने तुरंत उसे मारा, అప్పుడు వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను. क्योंकि उसने परमेश्वर को महिमा ना दी और वह कीड़े पड़ के मर गया। ఎందుకంటే అతడు దేవుని మహిమపరచనందున పురుగులు పడి ప్రాణం విడిచెను. ये पढ़ने से जो है बहुत डर लगेगा। ఇది చదివినప్పుడు చాలా భయం వేస్తుంది. आमीन। ఆమేన్. राजा हेरोदेस जो है प्रचार कर रहा है, ఎందుకంటే హేరోదు రాజు ఒక ఉపన్యాసం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. और उस वक्त जो है लोग चिल्ला उठे कि ये तो परमेश्वर की वाणी है। అప్పుడు జనులు ఏమి కేకలు వేశారంటే ఇది దైవ స్వరము. एक राजा को परमेश्वर से तौल रहे थे ఒక రాజుని దేవునితో పోలుస్తున్నారు. और हेरोदेस उस महिमा को ले रहा था। అప్పుడు హేరోదు ఆ మహిమను తీసుకుంటున్నాడు. वो उल्टा कुछ रोकता नहीं है लोगों వారి को। ప్రజలను ఆపటం లేదు అక్కడ. इमीडिएटली स्वर्ग से एक स्वर्गदूत आकर उसे जो है मारता है, వెంటనే ప్రభు యొక్క దూత వచ్చి అక్కడ మొత్తింది అతన్ని. और वह राजा कीड़े पड़कर मर जाता ఆ है। రాజు పురుగులు పడి చనిపోయాడు. परमेश्वर अपनी महिमा को कभी किसी को नहीं देता है। దేవుడు తన మహిమని ఎవ్వరికి ఇవ్వడు. हालेलुया। హల్లెలూయా. यशायाह उसका 48 वचन 11 पढ़ेंगे। యెషయా 48వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. यशायाह 48:11। 48:11. अपने निमित्त, हाँ अपने ही निमित्त मैंने या किया है, मेरा नाम क्यों अपवित्र ठहरे, अपनी महिमा मैं दूसरे को नहीं दूंगा। నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చువాడను కాను. 42:8 भी पढ़ेंगे। 42:8 కూడా మనం చదువుదాం. मैं यहोवा हूँ, मेरा नाम यही है, अपनी महिमा मैं दूसरे को ना दूंगा
और जो स्तुति मेरे योग्य है वह खुदी हुई मूर्तों को ना दूंगा। యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. हालेलुया। హల్లెలూయా. परमेश्वर की महिमा ना तो किसी मनुष्य को जानी चाहिए, ना किसी मूर्तों को जानी चाहिए। దేవుని యొక్క మహిమ ఏ విగ్రహంకు కూడాను ఏ మనుషుని కూడాను చెందకూడదు. प्रभु कहते हैं कि मैं अपनी महिमा किसी को ना दूंगा। దేవుడు చెప్తున్నాడు, నా మహిమని ఎవరికి చెందనివ్వను. हालेलुया। हालेलुया। इसलिए जब हम गवाही भी बताते हैं तो बड़ी सावधानी से परमेश्वर को महिमा देना है। అందుకే మనం సాక్షి చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా సాక్ష్యం చెప్పాలి. किसी मनुष्य को ऊंचा करने के लिए कोशिश हम ना करें। ఏ మనిషిని కూడా హెచ్చించాలని మనం మహిమ తేవాలని మనం అనుకోకూడదు. यहाँ तक कि आप प्रभु के सेवकों को भी ऊंचा करने की कोशिश मत करिए। ఇంతకంటే కూడా మనం దేవుని సేవకులు కూడా మహిమ తేవాలని మనం ప్రయత్నించకూడదు. हालेलुया। हालेलुया। रेस्पेक्ट करना अच्छी बात है, గౌరవించడం మంచిది. लेकिन जिस कार्य को परमेश्वर ने किया है उसे ऐसा ना प्रकट करे कि किसी सेवक ने या किसी मनुष्य ने किया है। కానీ దేవుడు తన ద్వారా ఎలాగైతే కార్యం మీ జీవితంలో జరిగిందో అది మనుషుని ద్వారానో ఆ సేవకుల ద్వారానో జరిగిందని అలాగ మనం చెప్పకూడదు. यदि आपको नौकरी मिला है, ఒకవేళ మీకు ఉద్యోగం దొరికితే, चाहे पीछे आपको काफी लोगों ने मदद किया ఒకవేళ होगा, మీ వెనుక చాలా మంది మీకు సహాయం చేయవచ్చు, लेकिन आपको पूरी महिमा परमेश्वर को देनी चाहिए, కానీ సంపూర్ణమైన మహిమ దేవునికే ఇవ్వాలి. क्योंकि परमेश्वर ने ही वो नौकरी आपको दिया है। ఎందుకంటే దేవుడే ఆ ఉద్యోగాన్ని మీకు అనుగ్రహించాడు. परमेश्वर ने ही सहायकों को भेजा है। దేవుడే సహాయకుల్ని పంపించాడు. यदि आपको चंगाई मिली है, ఒకవేళ మీకు స్వస్థత అనుగ్రహించబడితే, भले ही सेवकों ने प्रार्थना किया है, అవ్వుండొచ్చు సేవకులు మీ కొరకు ప్రార్థించారు, लेकिन प्रभु के दास जो है चंगा करने वाले लोग नहीं है। కానీ దేవుని యొక్క సేవకులు స్వస్థపరిచేవారు కాదు. चंगाई देने वाला परमेश्वर एकमात्र है। స్వస్థపరిచే దేవుడు కేవలం ఒక్కడు మాత్రమే. उन्होंने खोड़े खाया तो हमें चंगाई मिली। ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, అప్పుడు మనకు స్వస్థత అనుగ్రహించబడ్డాది. मैंने खोड़े नहीं खाया, किसी सेवक ने खोड़े नहीं खाया। నేను కొరడా దెబ్బలు తినలేదు, ఏ సేవకుడు కూడా కొరడా దెబ్బలు తినలేదు. इसलिए परमेश्वर को महिमा जानी అందుకే चाहिए। దేవునికి మహిమ చెందాలి. हालेलुया। హల్లెలూయా. परमेश्वर को महिमा देने में कभी पीछे ना हटे। దేవుని మహిమని ఇవ్వడానికి ఎప్పుడు వెనకంజ कई बार परमेश्वर आपके जिंदगी में मुसीबतों से बचाता है। ఎన్నిసార్లు మీ జీవితంలో మీ యొక్క ఆపదల నుండి దేవుడు తప్పించి ఉండేవాడు. कितने बार प्रभु आपको शैतान के चुंगल से आपको बचाता है। ఎన్నోసార్లు దేవుని యొక్క సాతాను యొక్క దాని వారి వశంలో ఉన్నప్పుడు దేవుడు తప్పించాడు. प्रभु आपको बचाता है, लेकिन प्रभु के भवन में आकर क्या आप परमेश्वर को महिमा देते हैं? దేవుడు మీరు తప్పించాడు, కానీ మీరు దేవుని మందిరానికి వచ్చి మీరు ఆయనకి మహిమని ఇస్తున్నారా? कई बार कुछ गवाहियों को हम ढाप देते हैं, కొన్నిసార్లు కొన్ని సాక్ష్యాలను మనము కప్పి పెడుతున్నాం. ताकि अगर हम गवाही बताएंगे तो मैं कहीं कहीं आपको लगेगा कि मुझे लोग गलत समझने लगोगे या कम सोचेंगे। ఒకవేళ మీరు ఆ సాక్ష్యం చెప్తే నన్ను తప్పుగా అనిపిస్తారు, నన్ను తక్కువ అంచనా వేస్తారని. ऐसा नहीं होता है। అలాగ అవ్వదు. परमेश्वर ने यदि आपको छुटकारा दिया है तो ऐसी गवाही के द्वारा परमेश्वर को महिमा मिलेगी। ఒకవేళ దేవుడు మీకు విడుదల ఇస్తే అలాంటి సాక్ష్యం ద్వారా దేవునికి నిశ్చయంగా మహిమ కలుగుతాది. मैं देख रही हूँ कि हमारी कलीसिया में जब फाइनेंशियल अद्भुत होता है, जब कोई घर खरीदता है, गाड़ी खरीदता है, या फिर ऐसे अद्भुतों की गवाही को ही ज्यादा महत्व देते हैं। నేను చూస్తున్నాను మన సంఘంలో ఎవరికైతే ఫైనాన్షియల్ గా అవసరం దొరుకుతుందో, ఇల్లు కొనుక్కున్నారు, ఏదైనా వస్తువులు కొనుక్కున్నారు, అలాంటప్పుడు దేవునికి సాక్ష్యం చెప్తున్నారు, మహిమ తెస్తున్నారు. या बड़ी चंगाई हुई है तो महिमा देते వాడు हैं। పెద్ద స్వస్థత కలిగితే పెద్ద మహిమని ఇస్తున్నారు. लेकिन जब परमेश्वर आपको शैतान के चुंगल से छुड़ाता है या पाप के बंधन से छुड़ाता है, शैतान की योजनाओं से बचाता है, प्रभु आपको पूरी तरह से मुक्त करता है, शांति से भरता है, उनके मार्ग में खड़ा करता है, ये बातें भी बड़ी गवाही है। కానీ సాతాను యొక్క వశంలో నుండి సాతాను యొక్క కుతంత్రాల నుండి దేవుని యొక్క సాతాను యొక్క కుయుక్తి నుండి దేవుడు తప్పించినప్పుడు అది కూడా సాక్ష్యం చెప్పడం కూడా అది కూడా దేవుని యొక్క పెద్ద మహిమ. हालेलुया। హల్లెలూయా. सबसे बड़ा अद्भुत क्या है? आत्मा उद्धार पाना। అన్నిటికంటే పెద్ద అద్భుతం ఏంటంటే ఆత్మ రక్షించబడటం. सबसे बड़ा अद्भुत यह है कि एक पापी मन फिराना। ఒక పెద్ద అద్భుతం ఏంటంటే ఒక పాపి మారు మనసు పొందటం. हालेलुया। हालेलुया। इसलिए ऐसे गवाहियों को आप जो है ऐसे ही ढाप कर मत रखिए। అయితే ఇలాంటి సాక్ష్యాలని ఇలాగే కప్పి పెట్టొద్దండి. अगर प्रभु आपसे बात करता और आप मन फिराते हैं तो वो एक गवाही है। ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు మనసు మార్చుకుంటున్నారంటే అది మీకు సాక్ష్యం. అది
Amen. ఆమేన్. जितना हो सके परमेश्वर को महिमा दे। ఎంతైతే మీరు అంత మీరు దేవునికి మహిమని ఇవ్వండి. आराधना का समय होता है तो पूरा परमेश्वर को गीतों के द्वारा महिमा दे। ఒకవేళ ఆరాధన సమయం ఉంటుందంటే సంపూర్ణంగా పాటల ద్వారా ఆయనకి మహిమనివ్వండి. वह महिमा के योग्य है, ఆయన మహిమకు యోగ్యుడు. वह महिमा के योग्य है। ఆయన మహిమకు యోగ్యుడు. प्रभु बढ़ना है ప్రభు హెచ్చించబడాలి, और हम कम होना है। మనం తగ్గించబడాలి. जितना प्रभु को ऊंचा उठाएंगे ఎంతవరకు అయితే దేవుని మనం హెచ్చిస్తామో, और जितना हम अपने आप को कम करेंगे, ఎంతవరకు అయితే మనం తన్ను తాను तीनों తగ్గించుకుంటామో, को परमेश्वर राइट टाइम में ऊपर उठाएगा। దీని మనసులో తగిన సమయంలో ప్రభు హెచ్చిస్తాడు. हालेलुया। హల్లెలూయా. आगे वचन में हम देखेंगे, ఇంకా ముందు వచనాన్ని మనం చూద్దాం. दानियल की पुस्तक 5वां अध्याय में आएंगे। దానియేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయానికి వద్దాం. दानियल 5वां अध्याय, దానియేలు 5వ అధ్యాయం. यहाँ पर भी एक राजा को हम देखेंगे। ఇక్కడ కూడా మనం ఒక రాజును మనం చూస్తున్నాం. ये अन्य जातियों का राजा है। ఇది అన్యజనుల యొక్క రాజు. बेबीलोन का राजा नबूकदनेस्सर। ఇది బబులోను యొక్క రాజు నెబుకద్నెజర్. नबूकदनेस्सर राजा भी बहुत ज्यादा जो है एक सामर्थी राजा बन जाता है। నెబుకద్నెజర్ రాజు కూడా చాలా శక్తివంతమైన రాజుగా మార్చబడ్డాడు. जब बहुत बड़ा व्यक्ति बन जाता है, ఎప్పుడైతే పెద్ద వ్యక్తిగా మార్చబడ్డాడో बहुत उसकी कीर्ति बढ़ जाती ఆయన है। కీర్తి ఎంతగానో వ్యాపించిందంటే उसके बाद उसका मन जो है फूल उठता है। అప్పుడు తన మనసులో ఆయన గర్వించాడు. 5वां अध्याय वचन 20 से मैं पढ़ना चाहूंगी। 5వ అధ్యాయం 20 నుండి చదవాలని परंतु కోరుకుంటున్నాను. जब उसका मन फूल उठा और उसकी आत्मा कठोर हो गई, यहाँ तक कि वह अभिमान करने लगा, तब वह अपने राज सिंहासन पर से उतारा गया और उसकी प्रतिष्ठा भंग की गई। वह मनुष्यों में से निकाला गया और उसका मन पशुओं का सा और उसका निवास जंगली गधों के बीच हो गया। वह बैलों के समान घास चरता और उसका शरीर आकाश की ओस से भीगा करता था, जब तक कि उसने जान नहीं लिया कि परम प्रधान परमेश्वर मनुष्यों के राज्य में प्रभुता करता है और जिसे चाहता उसी को उसका अधिकारी ठहराता है। అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలును, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. हालेलुया। హల్లెలూయా. ये राजा जब घमंड करता है, इसका मन फूल उठता है। ఈ రాజు ఎప్పుడైతే అతిశయించాడో, మనసును గర్వించాడో, परमेश्वर उसके ऊंचे स्थान से उसको नीचे गिरा देता ప్రభు है। తన పై స్థానం నుండి క్రింది స్థానానికి దించి వేశాడు. आम मनुष्य की तरह नहीं जीता है, वो ఒక సాధారణమైన మనుషులాగా జీవించడం లేదు అక్కడ. पशु बन जाता है। అక్కడ పశువులుగా मनुष्य మారిపోయాడు. है लेकिन घास खाता है गायों की तरह, भैंस की तरह। మనుషుడే కానీ పశువులాగా గడ్డిని తింటున్నాడు అక్కడ. वो अपना आपा खो देता है। అక్కడ ఆయన తన ఓర్పును కోల్పోయాడు అక్కడ. वहाँ उसका जो है वो उसका दिमाग जो है मनुष्य का जैसा नहीं रहता है। ఎందుకంటే ఆ మనసు తలంపులు ఆ మనుషుల్లా కాదు అక్కడ. पूरी तरह से वो जानवर बन जाता है। కంప్లీట్ గా పశువుగా మారిపోయాడు. लेकिन उसके बाद जो है नबूकदनेस्सर की जिंदगी वहीं से खत्म नहीं हो गई। కానీ నెబుకద్నెజర్ జీవితం అక్కడ నుండి సమాప్తం అవ్వలేదు. उज्जिया तो जीवन भर कोड़ से रहकर ही, कोड़ में रहकर ही मर गया। కానీ ఉజ్జియా ఆ కుష్ఠరోగంతోనే మరణం వరకు చనిపోయాడు. लेकिन नबूकदनेस्सर राजा मन फिराता है। కానీ నెబుకద్నెజర్ రాజు మనసు మార్చుకున్నాడు. 4th अध्याय 34 से 37 तक पढ़ना चाहूंगी। 4వ अध्याय 34 నుంచి 37। उन दिनों के बीतने पर मुझ नबूकदनेस्सर ने अपनी आंखें स्वर्ग की ओर उठाई और मेरी बुद्धि फिर ज्यों की त्यों हो गई। तब मैंने परम प्रधान को धन्य कहा और जो सदा जीवित है उसकी स्तुति और महिमा यह कहकर करने लगा, उसकी प्रभुता सदा की है और उसका राज्य पीढ़ी से पीढ़ी तक बना रहने वाला है। पृथ्वी के सब रहने वाले उसके सामने तुच्छ गिने जाते हैं और वह स्वर्ग की सेना और पृथ्वी के रहने वालों के बीच अपनी ही इच्छा के अनुसार काम करता है और कोई उसको रोककर उससे नहीं कह सकता तूने या क्या किया है। उसी समय मेरी बुद्धि फिर ज्यों की त्यों हो गई और मेरे राज्य की महिमा के लिए मेरा प्रताप और मुकुट मुझ पर फिर आ गया।
मेरे मंत्री और प्रधान लोग मुझसे भेंट करने के लिए आने लगे और मैं अपने राज्य में स्थिर हो गया और मेरी और अधिक प्रशंसा होने लगी। अब मैं नबूकदनेस्सर स्वर्ग के राजा को सहराता हूँ और उसकी स्तुति और महिमा करता हूँ, क्योंकि उसके सब काम सच्चे और उसके सब व्यवहार न्याय के हैं, और जो लोग घमंड से चलते हैं उन्हें वह नीचा कर सकता है। आमीन। ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకును ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఆ సమయముందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమందుకు ప్రభావమును నాకు ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాడు. आमीन। ఆమేన్. ये व्यक्ति जो है घमंड करके नीचे गिर जाता है, ఈ వ్యక్తి అతిశయించి కింద పడిపోయాడు, सब कुछ खो जाता है, అన్ని కోల్పోయాడు, मनुष्य का पहचान भी खो जाता మనిషి है, యొక్క గుర్తింపు కూడా కోల్పోయాడు, मनुष्यों के बीच से निकाला जाता మనుషుల है, మధ్య నుండి వెలివేయబడ్డాడు. सब छी छी कहने की तरह उसकी जिंदगी हो అందరూ गई। చీ చీ అనే వ్యక్తిగా మారిపోయాడు. लेकिन जब ये मन फिराता है, కానీ ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో, अपने घमंड को छोड़ देता है, ఎప్పుడైతే తన గర్వాన్ని విడిచిపెట్టాడో, परमेश्वर की महिमा परमेश्वर को देने लगता ఎప్పుడైతే है, దేవుని యొక్క మహిమను దేవునికి మహిమను ఇచ్చాడో, परमेश्वर को पहचानने लगता है, దేవుని ఎప్పుడైతే గుర్తించాడో, फिर से परमेश्वर ने उसको पहले से ज्यादा प्रशंसा दिया। అప్పుడు దేవుడు ముందు కంటే ఎక్కువ ఘనతను ప్రభు ఇచ్చాడు. कितना महान परमेश्वर है ఎంత గొప్ప हमारा। దేవుడు మన प्रभु దేవుడు. के सामने यदि कोई दीन हो जाता है, ఎప్పుడైతే దేవుని ముందు ఎవరైతే దీన మనసులై ఉంటారో, परमेश्वर उसे ऊंचा उठाता है। ప్రభు వాళ్ళని హెచ్చిస్తాడు. हालेलुया। హల్లెలూయా. कभी भी जब परमेश्वर हमें ऊंचा उठाता है, ఎప్పుడైతే ప్రభు మనల్ని హెచ్చిస్తాడో, ऊंचा उठाते समय कभी यह न सोचे कि ये मेरी ताकत से हुआ है, मेरे बल से हुआ है, मेरी बुद्धि से हुआ है, ఎప్పుడైతే మనం హెచ్చించబడతామో ఇది మన బలం ద్వారా, మన జ్ఞానం ద్వారా, మన శక్తి ద్వారా అయిందని అనుకోకూడదు. क्योंकि हमारी बुद्धि भी परमेश्वर का दिया हुआ है, ఎందుకంటే మన బుద్ధి కూడా దేవుడు అనుగ్రహించినదే, हमारा ज्ञान भी परमेश्वर का दिया हुआ మన है, జ్ఞానం కూడా దేవుడు అనుగ్రహించినదే, हमारे टैलेंट्स भी परमेश्वर के दिए हुए हैं, మన తలాంతులు కూడా దేవుడు అనుగ్రహించినదే, हमारी शक्ति भी परमेश्वर का दिया हुआ మన है, కలిగిన శక్తి కూడా దేవుడు అనుగ్రహించినదే, और हमारा जो अच्छा स्वास्थ्य है ये भी परमेश्वर का दिया हुआ మనకు है। అనుగ్రహించబడిన మంచి ఆరోగ్యం కూడా దేవుడు అనుగ్రహించినదే. बताया जाए तो हमारा पहचान क्या है, हम नंगे आए हैं और नंगे चले మనం जाएंगे। చెప్పాలనుకుంటే మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగా వెళ్ళిపోవాలి. ध्यान से वचन सुनिएगा, बच्चों से मत खेलिएगा। ధ్యానంగా నిండే పిల్లలతో ఆడుకోవద్దు. हम नंगे आए और नंगे चले మనం जाएंगे। నగ్నంగా వచ్చాం, నగ్నంగా వెళ్ళిపోవాలి. हमारा क्या है, మనకి ఏమిటి, अपना कहने के लिए हमारा क्या है। మనకి సొంతము మనది అనేది అనటానికి ఏమిటి ఉంది, जो ఏముంది? पत्नी है वो भी परमेश्वर का दिया हुआ वरदान है। భార్య ఉంది అంటే అది కూడా ప్రభు అనుగ్రహించిన కృప. अगर आपका पति है तो वो पति भी परमेश्वर का दिया हुआ है। ఒకవేళ మీకు భర్త ఉన్నాడంటే అది కూడా దేవుడు అనుగ్రహించిన కృప. अगर आपके अच्छे बच्चे हैं तो बच्चे भी परमेश्वर का दिया हुआ वरदान है। ఒకవేళ మీకు మంచి పిల్లలు ఉంటారో దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. हालेलुया। హల్లెలూయా. जो कुछ भी सुख आज हम अनुभव करते हैं, सब कुछ परमेश्वर का ज्योतियों का पिता की ओर से हमें मिला हुआ एक भेंट है। ఈ రోజుల్లో మనం ఏ సుఖానైతే అనుభవిస్తున్నామో అది జ్యోతిర్మయుడు దేవుడి యొద్ద నుండి వచ్చిన ఈ కృప. हालेलुया। హల్లెలూయా. याकूब उसका 4 अध्याय इस प्रकार कहता है। యాకోబు 4వ అధ్యాయం ఇలాగ చెప్తుంది. याकूब 4 अध्याय वचन 13 से लेकर 16 तक। 4వ అధ్యాయము 13 నుండి 16. तुम जो यह कहते हो आज या कल हम किसी और नगर में जाकर वहां 1 वर्ष बिताएंगे और व्यापार करके लाभ कमाएंगे, और यह नहीं जानते कि कल क्या होगा। सुन तो लो, तुम्हारा जीवन है ही क्या। तुम तो भाप के समान हो जो थोड़ी देर दिखाई देती है फिर लोप हो जाती है। इसके विपरीत तुम्हें यह कहना चाहिए, यदि प्रभु चाहे तो हम जीवित रहेंगे और यह या वह काम भी करेंगे। पर अब तुम अपने ढींग मारने पर घमंड करते हो, ऐसा सब घमंड बुरा होता है। 13 to 16।
నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించం రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి काफी है ना। प्रभु का वचन कहता है कि तुम्हारा जीवन है ही क्या? ప్రభు ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే మీ జీవనం ఏ పాటిది? भाप के समान है, ఒక ఆవిరి వంటిది. जो थोड़ी देर दिखाई देती है फिर लोप हो जाती है। కొంతసేపు కనపడిన తర్వాత మాయమైపోతాది. आमीन। ఆమేన్. हमें भूल नहीं जाना है कि हमारी जिंदगी भाप के समान है। మనం మర్చిపోకూడదు మన యొక్క జీవనం ఆవిరి వంటిది. भाप कितने समय के लिए दिखता है? ఆవిరి ఎంతసేపు వరకు కనబడుతుంది? थोड़ी देर दिखता है, गायब हो जाता కొంత है। సమయం కనబడుతుంది, తర్వాత మాయమైపోతుంది. इसीलिए प्रभु का वचन कहता है कि किसी बात को लेकर ढींगे मत मारो। అందుకే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే కొన్ని విషయాల గురించి మనం డంబంగా ప్రవర్తించకూడదు. और आगे आने वाली जिंदगी में जो हम अच्छा करने वाले हैं, जो प्लानिंग से, उसे लेकर भी बड़ाई नहीं मारना चाहिए। ఒకవేళ మన జీవితంలో కొన్ని మంచి కొన్ని చెడ్డలు కొన్ని గొప్ప కార్యాలు చేద్దామంటే ఆ విషయం కూడా వెత్తి మనం అతిశయించకూడదు. हमारा जीवन है ही क्या మన है? జీవనం ఏ పాటిది? भाप के समान है। ఆవిరి వంటిది. इसे मत भूलिएगा, हम भाप के समान है। ఇది మర్చిపోకండి, ఆవిరి వంటిది మన జీవితం. कब ये खत्म हो जाएगा, कब लोप हो जाएगा, कोई नहीं जानता है। ఎప్పుడు సమాప్తం అయిపోతాదో, ఎప్పుడు అయిపోతాదో, ఎప్పుడు మాయమైపోతాదో మనకు తెలియదు. काफी छोटी जिंदगी है हमारी। చాలా చిన్న జీవితం మనది. इस छोटी सी जिंदगी में हम परमेश्वर को महिमा देकर हमें जीना ఈ है। చిన్న జీవితంలో దేవునికి మహిమనిచ్చి మనం हम జీవించాలి. कितने मनुष्यों के लिए जीते हैं? మనం ఎన్ని మనుషుల కొరకు మనం జీవిస్తున్నాం? हम ज्यादातर लोग जो अपने परिवार के लिए जीते हैं, ఇంకా చాలా మంది తన కుటుంబం కొరకు మనం జీవిస్తారు. पत्नी के लिए जीते हैं, बच्चों के लिए जीते हैं, नौकरी के लिए जीते हैं। భార్య కొరకు, పిల్లల కొరకు, ఉద్యోగం కొరకు జీవిస్తారు. ये छोटी सी जीवन जो भाप के समान खत्म हो ఈ ఆవిరి जाएगी। వంటి జీవితం కొన్ని క్షణాలు మాయమైపోతాది. यदि हम दीन होकर परमेश्वर के लिए जिए, ఒకవేళ దీన మనసుకులే ప్రభు కొరకు జీవిస్తే ये छोटी सी जिंदगी भी बहुत प्रभावशाली हो ఈ जाएगी, చిన్న జీవితం కూడా చాలా ప్రభావం చూపుతుంది. बहुतों के लिए आशीष का कारण हो చాలా जाएगा। మందికి ఆశీర్వాద కారకులుగా మారిపోతాది. गत दिन जो है मैंने जो है एक फ्लूट बजाने वाले केरला के एक नौजवान व्यक्ति का फ्यूनरल सर्विस को देखा। గత దినంలో ఫ్లూట్ వాయించే ఒక ఫ్యూనరల్ సర్వీస్ ఒక వ్యక్తి గురించి నేను చూశాను. बहुत ही अच्छा मधुर फ्लूट बजाने वाले एक जिजिन नाम के एक भाई थे। ఓ చాలా ఇంపుగా వాయించే ఫ్లూట్ వాయించే జిజిన్ అనే పేరు వ్యక్తి గల ఒక మనుష్యుడు. मात्र 36 उम्र था उनका। కేవలం 36 సంవత్సరాలు. शादी होकर सिर्फ 7 बरस हुए। కేవలం పెళ్ళై కేవలం 7 సంవత్సరాలు అయింది. अपने छोटे उम्र से ही वो फ्लूट बजाते చిన్న थे। వయసు నుండి ఫ్లూట్ వాయించేవాడు. बहुत कम उम्र में बड़े बड़े मंचों में, बड़े बड़े जो है मीटिंग्स में, सभाओं में वो बजाने చిన్న लगे। వయసు నుండి పెద్ద పెద్ద సభల్లో ఆయన ఫ్లూట్ వాయించేవాడు. उनके फ्यूनरल सर्विस को देखकर पता चला कि इतने कम समय में कितने बड़े बड़े सेवक से उनका जान पहचान हो ఆ गया। ఫ్యూనరల్ సర్వీస్ చూచి నేను ఏమనుకున్నాను, ఈ చిన్న వయసులో ఈ చిన్న ఫ్యూనరల్ సర్వీస్ లో ఎంత తక్కువ వయసులో ఎంత పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. मैंने आज तक इंडिया के एक जो है ऐसा बेस्ट फ्यूनरल सर्विस कभी नहीं నేను देखा। భారతదేశంలో ఇలాంటి బెస్ట్ ఫ్యూనరల్ సర్వీస్ నేను ఇంతవరకు చూడలేదు. उतना बढ़िया अरेंजमेंट उन्होंने किया था। అంత మంచిగా వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు. डेड बॉडी को जो है कांच की पेटी में रखे हुए ఆ हैं। డెడ్ బాడీని ఆ అద్దం యొక్క దాంట్లో పెట్టారు, పెట్టిలో फूलों से पूरा चर्च को सजाया गया है। పువ్వులతో ఆ చర్చ్ అంతటిని నింపివేశారు. देखने से लगता है कि कोई बढ़िया मैरिज चल रहा है। చూస్తే ఎలాగ అనిపిస్తుంది అంటే చాలా అందంగా వాళ్ళకి ఆ వివాహం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. इतना जो है कम उम्र में बहुत नाम कमा कर वो चले गए। ఇంత తక్కువ వయసులో మంచి పేరు పొంది ఆయన వెళ్ళిపోయాడు. कोई बीमार नहीं थे। ఆయన ఏ వ్యాధి లేదు ఆయనకి. संडे के दिन आराधना में वो बजाए, ఆయన ఆదివారం ఆరాధనలో ఆయన వాయించాడు. सेवक के साथ टाइम स्पेंड करे। సేవకులతో ఆయన సమయాన్ని గడిపాడు. वो हंसते, हमेशा मजाक करने वाले व्यक्ति ఆయన हैं। నవ్వుతూ ఎల్లప్పుడు అందరితో చక్కగా మంచిగా మాట్లాడే उनके వ్యక్తి. टीम में उनको जो है मोस्ट जो है फन्नी व्यक्ति कहते हैं, मजाक करने वाला व्यक्ति कहते ఆయన हैं। చాలా ఫన్నీ వ్యక్తి అని, చాలా జోకులు వేసే వ్యక్తి అని ఆయన అనిపించుకున్నాడు వారి టీంలో. बहुत सारी वीडियोस को मैंने देखा, చాలా వీడియోలు నేను చూశాను. काफी दुख हुआ। చాలా
చాలా బాధ కలిగింది इतने छोटे उम्र में। ఇంత చిన్న వయసులో. लेकिन उनकी माँ को जो है एक रात पहले जो सपना आता है, కానీ ఆమె తల్లికి ఒక రాత్రి ముందు కల వచ్చింది ఏంటంటే स्वर्ग खुलता है और बहुत सारे स्वर्गदूत उतर कर आते हैं, పరలోకం తెరవబడింది, చాలా దేవదూతలు దిగి వచ్చాయి, महिमा के साथ उतर कर आते हैं। మహిమతో దిగి వచ్చాయి. वो सपने को देखकर अपने पास्टर को बोलने लगी। ఆ కళను చూసి తన సేవకునితో ఏం చెప్పిందంటే उसने उस सपने को आत्मिक अर्थ समझ लिया, ఆ కళను ఆత్మీయ అర్థాన్ని అనుకున్నాడు. और भी महिमा और भी प्रभु का स्वर्ग हमारे कलीसिया के लिए खुल जाएगा। ఇంకా మహిమ, ఇంకా దేవుని యొక్క కృప ఈ సంఘం కొరకు తెరవబడతదని అనుకున్నాడు. 24 घंटे के अंदर स्वर्ग खुला, स्वर्गदूत आए और इस नौजवान को लेकर चले కానీ गए। 24 గంటల పరలోకం తెరవబడింది, దేవదూతలు వచ్చాయి, ఆ వ్యక్తిని उस తీసుకెళ్లిపోయారు. सेवक ने बोला कि इतनी ज्यादा उपस्थिति हमने किसी फ्यूनरल सर्विस में महसूस नहीं ఆ किया। సేవకుడు అంటున్నాడు, ఎంత గొప్ప సన్నిధి ఏ ఫినరల్ సర్వీస్ లో నేను చూడలేదు అంటున్నాడు. हालेलुया। హల్లెలూయా. क्यों? ఎందుకు? छोटी सी जिंदगी थी, చిన్న జీవితమే ఉన్నది लेकिन కానీ परमेश्वर के लिए, परमेश्वर की महिमा के लिए उस व्यक्ति ने जिया। కానీ దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఆయన జీవించాడు. आमेन। ఆమేన్. जो जीवन प्रभु ने हमें दिया ఏ है, జీవితం అయితే ప్రభు మనకిచ్చాడో परमेश्वर के लिए और प्रभु की महिमा के लिए हमें जीना है। అది ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు ये జీవించాలి. भाप के समान है ये जिंदगी। ఎందుకంటే ఈ జీవితం ఆవిరి వంటిది. इन बातों को आप गंभीरता से लीजिएगा। ఈ మాటలను చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా తీసుకోనండి. परमेश्वर ने ये दिया है ये जिंदगी, ఎందుకంటే ఇది దేవుడు అనుగ్రహించిన జీవితం. परमेश्वर के लिए हमें जीना है। దేవుని కొరకు జీవించాలి. प्रभु के बलवंत हाथ के नीचे दीन होकर जीना है। దేవుని బలిష్టమైన చేతి క్రింద ఉండి మనం జీవించాలి. एफेसियों 4 अध्याय 1 और 2 वचन पढ़ेंगे। ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, 2 అధ్యాయం वहां जाने से पहले చదువుకుందాం. याकूब 4 अध्याय उसका वचन में 10 पढ़ना चाहूंगी। 4వ అధ్యాయము 10వ వచనము, దాని ఆ వచనానికి వెళ్ళే ముందు చదవాలని కోరుకుంటున్నాను. याकूब में उसी अध्याय 4 अध्याय 10वां वचन। యాకోబు 4:10. प्रभु के सामने दीन बनो तो वह तुम्हें शिरोमणि बनाएगा। ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. हालेलुया। హల్లెలూయా. हिंदी में लिखा है शिरोमणि। హిందీలో శిరోమణి. शिरोमणि का अर्थ है कि सुपीरियर पर्सन చాలా సుపీరియర్ పర్సన్, या चीफ पर्सन, చాలా చీఫ్ పర్సన్, దాని అర్థం आउटस्टैंडिंग पर्सन कह చాలా सकते हैं, అవుట్ స్టాండింగ్ అని प्रमुख అర్థం. व्यक्ति कह सकते हैं, ప్రభు యొక్క వ్యక్తి కూడా అనవచ్చు, प्रमुख व्यक्ति कह सकते చాలా हैं। ప్రముఖుడైన వ్యక్తి కూడా అనవచ్చు. हालेलुया। హల్లెలూయా. प्रभु के सामने कोई दीन बनाता तो प्रभु उस व्यक्ति को एक जो है अच्छा नाम देता है। ఎందుకంటే ప్రభు సమ్ముఖంలో ఏ వ్యక్తి తగ్గించుకుంటాడో ప్రభు ఆ వ్యక్తికి చాలా గొప్ప పేరుని ఇస్తాడు. आमेन। హల్లెలూయా. अब आएंगे इफिसियों की पत्री 4 अध्याय। ఇప్పుడు వద్దాం మనం ఎఫెసీయులకు రాసిన పత్రికకు. इफिसियों की पत्री 4 अध्याय ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము वचन 1 और 2 में पढ़ रही हूँ। 1, 2 నేను చదువుతాను. इसलिए मैं जो प्रभु में बंदी हूँ तुमसे विनती करता हूँ कि जिस बुलाहट से तुम बुलाए गए थे उसके योग्य चाल चलो, अर्थात सारी दीनता और नम्रता सहित और धीरज धर कर प्रेम से एक दूसरे की सह लो। కాబట్టి మీరు సమాధానమగు బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటే ఎంత శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. जैसे घमंड के बहुत सारे लक्षण हमने देखे, ఎలాగైతే మన గర్వం యొక్క చాలా లక్షణాలు మనం చూసామో, दीनता के भी बहुत सारे लक्षण हैं। దీనత్వం విషయంలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. जहाँ दीनता होती है उस व्यक्ति में नम्रता होती है। ఎక్కడ దీనత్వం ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది. दीन व्यक्ति जो है सह सकता है, దీనుడు సహించుకొనగలుగుతాడు, वो धीरज धर सकता है, ఆయన దీర్ఘ శాంతం చూపగలుగుతాడు, वो इंतजार कर सकता है। ఆయన వెయిట్ చేయగలడు. दीन व्यक्ति दूसरों को क्षमा कर सकता है। దీనుడు ఇతను క్షమించగలడు. हालेलुया। హల్లెలూయా. घमंडी व्यक्ति को क्षमा करना काफी मुश्किल होगा, గర్వించే మనిషి ఇతను క్షమించడం చాలా కష్టం అవుతుంది. लेकिन जो व्यक्ति अपने आप को दीन कर लेता కానీ है, ఏ వ్యక్తి అయితే తను తగ్గించుకుంటాడో, मुझे ऐसा कह दिया, कहने से कहने दो, मैं कौन सा जो है बड़ा व्यक्ति हूँ। నన్ను ఇలాగ అనేసరి ఆయన అంటే అనండి, నేను ఎంత గొప్ప వ్యక్తిని. हालेलुया। హల్లెలూయా. प्रभु ने मुझे माफ कर दिया, चलो मैं भी माफ कर देता ప్రభు हूँ। నన్ను క్షమించాడు, పోని ఈయన కూడా నేను క్షమిస్తాను. दीनता के बहुत सारे अच्छे अच्छे गुण हैं। దీనత్వం కూడా చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి. और भी हम देखेंगे कुलस्सियों 3 अध्याय। ఇంకా మనం చూద్దాం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3. कुलस्सियों 3 अध्याय కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12वां वचन 13वां वचन पढ़ रही हूँ। 12వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదువుదాం. 13। इसलिए परमेश्वर के चुने हुएों के समान जो पवित्र और प्रिय है बड़ी करुणा
भलाई और दीनता, नम्रता और सहनशीलता धारण करो। यदि किसी को किसी पर दोष देने का कोई कारण हो तो एक दूसरे की सह लो और एक दूसरे के अपराध क्षमा करो। जैसे प्रभु ने तुम्हारे अपराध क्षमा किए हैं वैसे तुम भी करो। కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతం ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించుడి. हालेलुया। హల్లెలూయా. देखने में लगेगा कि दीन व्यक्ति डरपोक है, మనం చూడటానికి అనిపిస్తుంది దీనుడు చాలా భయపడే వ్యక్తి అని. दीन व्यक्ति है, इसको बात करना नहीं आता इसलिए चुप है। ఓ దీనుడు ఈయనకి మాట్లాడటం తెలియదు అందుకే ఈయన మౌనంగా ఉన్నాడని. काफी लोग दीन व्यक्ति को गलत समझ लेते చాలా हैं। మంది దీనుడు అనే వ్యక్తిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. हाँ, इनको जो है लड़ने की क्षमता नहीं है इसलिए चुपचाप ఓ है, ఈయనకి దెబ్బలాటం తెలియదు అందుకే ఈయన మౌనంగా ఉన్నాడు. ये डर गया है इसलिए चुप है, ఓ ఈయన భయపడిపోయాడు అందుకే మౌనంగా ఉన్నాడు. ये काफी इनोसेंट है इसलिए इसने माफ कर दिया। చాలా ఇన్నోసెంట్ అందుకే ఈయన క్షమించాడు మనల్ని. इनको वो ज्ञान ही नहीं है इसीलिए वो ऐसा चुपचाप रहते ఇతనికి ఆ हैं। జ్ఞానమే లేదు అందుకే మౌనంగా ఉన్నాడు. आमीन। ఆమేన్. दीन व्यक्ति के अंदर बहुत सारे अच्छे गुण आ जाते हैं। దీనుల యొక్క వ్యక్తులు చాలా గుణాలు వస్తాయి. आमीन। ఆమేన్. दीनता का सबसे बड़ा उदाहरण यदि दिया जाए तो हमारे प्रभु यीशु मसीह है। దీనత్వం గురించిన ఉదాహరణ ఇస్తే కేవలం మన ప్రభు యేసును క్రీస్తును గురించియే. वह परमेश्वर होकर भी अपने आप को परमेश्वर के बराबर करने के लिए भी योग्य नहीं समझता है। ఎందుకంటే ఆయన దేవుడు అయిండు కూడా దేవునితో తన్ను తాను పోల్చుకొనలేదు. वे जब पृथ्वी पर आए उन्होंने अपने आप को शून्य कर लिया, ఆయన భూలోకానికి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు, శూన్యం एक చేసుకున్నాడు. दास का रूप उन्होंने धारण ఒక किया। దాసుని యొక్క రూపం ధరించుకున్నాడు. प्रभु हमसे चाहता है कि हम भी वैसा ही दीन ప్రభు बने। మనతో కోరుకుంటాడు మనం కూడా అలాగా దీనులై भजन ఉండాలి. संहिता 147 उसका 6वां वचन इस प्रकार कहता है, కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 6వ వచనం ఇలా यहोवा తెలియపరుస్తుంది. नम्र लोगों को संभालता है। ప్రభు వినయుల్ని జాగ్రత్త పరుస్తాడు. हिंदी में लिखा है संभालता है, इंग्लिश में लिखा है लॉर्ड ब्लेसेस, परमेश्वर आशीष करता है। యెహోవా దీనులను లేవనెత్తువాడు. ओके, तेलुगु में लिखा है कि लेवनेत्तेवाडु, प्रभु दीनों को उठाता है ప్రభు దీనులను లేవనెత్తుతాడు. या प्रभु दीनों को आशीष करता है। లేక ప్రభు దీనులను ఆశీర్వాదం ఇస్తాడు. बाइबल में बहुत सारे लोग हैं जो दीन थे, परमेश्वर ने उनको ऊपर उठाया। బైబిల్లో చాలా వ్యక్తులు ఉన్నారు వారు దీనులై ఉన్నారు వారిని ప్రభు హెచ్చించాడు. हम मूसा की जिंदगी को देख सकते हैं। మన మోషే యొక్క జీవనాన్ని మనం जब చూడగలుగుతాం. परमेश्वर ने उसको इजरायलियों को छुटकारा देने के लिए चुनना चाहा, ఎప్పుడైతే ఇశ్రాయేల్ యొక్క విడుదల కొరకు ఎన్నుకున్నాడో మోషేను, मूसा उस वक्त अपने आप को दीन करके जी रहा था। మోషే తన్ను తాను అప్పుడు తగ్గించుకొని జీవించాడు దేవుని प्रभु मैं ముందు. बात करने के लिए भी मैं अभी लड़खड़ाता हूँ, ప్రభువా నేను మాట్లాడటం కూడా నత్తివాడనే, मैं राजा के सम्मुख खड़ा होने के योग्य नहीं నేను हूँ, రాజు సముఖం ముందు నిలబడటానికి యోగ్యుడను కాను, मैं राजा से बात नहीं कर सकता, నేను రాజుతో మాట్లాడలేను. इतना बड़ा जिम्मेदारी मुझे सौंप रहे हो ये मैं नहीं कर सकता। ఎంత प्रभु గొప్ప భాగ్యం అనుగ్రహిస్తున్నావు, బాధ్యతను అనుగ్రహిస్తావు, నేను మోయలేను. प्रभु ने कहा कि तुम कर सकते हो। ప్రభు చెప్తున్నాడు నీవు చేయగలుగుతావు. हालेलुया। హల్లెలూయా. दीन लोगों को प्रभु ऊंचा उठाता है, ప్రభు దీనులను హెచ్చిస్తాడు. जो अपने आप को समझते हैं कि मैं नहीं कर सकता। ఎవరు प्रभु తను తను అనుకుంటారు నేను చేయలేనని. प्रभु मैं इसके लायक नहीं हूँ ప్రభు प्रभु, దీని కొరకు నేను యోగ్యుడను కాను. क्योंकि दीन लोग हमेशा ऐसे ही सोचते हैं, ఎందుకంటే దీనులు ఎల్లప్పుడు ఇలాగే अपने ఆలోచిస్తారు. से दूसरे को बेहतर समझते हैं। ఎందుకంటే తనకంటే ఇతరులను గొప్పగా प्रभु ఎంచుతారు. हारून को चुन लो, प्रभु हारून अच्छी तरह बात कर ప్రభు सकता है। హారోను ఎంచుకో, హారోను మంచిగానే మాట్లాడతాడు. प्रभु ने कहा कि नहीं, तू ही मेरा जो है चुना हुआ है। కాదు కాదు నీవే నేను ఎన్నుకునే వ్యక్తివి. हालेलुया। हालेलुया। प्रभु दीनों को ऊंचा उठाता है। ప్రభు దీనుల్ని ఉన్నతంగా లేవనెత్తుతాడు. यूसुफ को प्रभु ने ऊंचा उठाया। యోసేపుని ప్రభు లేవనెత్తాడు. यूसुफ भी एक दीन व्यक्ति था। యోసేపు కూడా ఒక దీనుడైన మనుషుడు. उसे जो अपराध उसने किया ही नहीं, वो अपराध के लिए वो जेल काट रहा था, ఏదైతే అపరాధం చేయలేదో ఆ అపరాధం శిక్షను ఆయన భరించాడు. लेकिन कहीं पर भी उसने वहां पर इश्यू नहीं किया। కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని దేవుని ఎదుట అనలేదు. हालेलुया। हालेलुया। उसके भाई उनको जो है गड्ढे में डाल दिए, ఆయన అన్నదమ్ములు ఆయన గోతులు పడవేశారు. लेकिन वो इतना दीन है कि जब परमेश्वर उसको ऊंचा उठाता है तो वो उनको क्षमा कर देता కానీ है। ఎంత దీనుడైపోయాడంటే ఎప్పుడైతే ప్రభు ఆయన లేవనెత్తాడో ఆయన అన్నదమ్ములకు క్షమించి వేశాడు. परमेश्वर इसीलिए दीन लोगों को उठाना चाहता దేవుడు है। అందుకే దీనులు లేవలెత్తనని కోరుకుంటున్నాడు.
यदि उसके अंदर घमंड होता, ఒకవేళ ఆ వ్యక్తిలో గర్వం ఉంటే, एक दिन मैं बड़ा हो जाऊंगा तब तुम लोगों को నేను ఒక बताऊंगा, రోజు పెద్దవాడిని అయిపోతాను, అప్పుడు నీ పని చెప్తాను, तब मुझे भी मौका मिलेगा तब मैं बदला लूंगा। అప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది, అప్పుడు నేను పగ తీర్చుకుంటాను. यूसुफ ने कभी ऐसा नहीं किया। యోసేపు ఎప్పుడు అలా చేయలేదు. दीनता बने रहे तो प्रभु ऊंचा उठाते जाएगा। దీనుడై ఉండగలిగితే ప్రభు నిశ్చయంగా ఇచ్చేస్తాడు. दाऊद की जिंदगी को हम देखते हैं, దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం एक చూస్తున్నాం. दीन व्यक्ति था, भेड़ों का चरवाने वाला ఒక व्यक्ति। దీనుడు వ్యక్తి గొర్రెల కాపరి. परमेश्वर को वही चाहिए था। దేవుడు కూడా అతనే కావాలి. उनके घर में अच्छे अच्छे जो है बुद्धिमान व्यक्ति थे, వారి ఇంట్లో మంచి మంచి బుద్ధిమంతులు వ్యక్తులు ఉన్నారు, सूरवीर लोग थे, చాలా బలిష్ఠులు ఉన్నారు, राजा बनने के लायक थे, రాజు అవటానికి యోగ్యులు కలిగి लेकिन ఉన్నారు. परमेश्वर ने उस दीन व्यक्ति पर अनुग्रह किया। కానీ ప్రభు దీనుడైన వ్యక్తి మీద అనుగ్రహం नए చూపాడు. नियम में मरियम को भी देखते हैं, నూతన నిబంధనలో మరియమ్మను మనం చూస్తున్నాం. बहुत सारी जो है उन दिनों में कुंवारियां स्त्री थी, అక్కడ చాలా మంది కన్యకలు చాలా ఉన్నారు అక్కడ. फिर भी परमेश्वर की दया मरियम के ऊपर ही हुई। కానీ దేవుని యొక్క కృప మరియం మీదకి వచ్చింది. हालेलुया। హల్లెలూయా. कैसे? ఎలాగా? क्योंकि वो एक दीन व्यक्ति थी, ఎందుకంటే ఆమె దీనురాలు, एक दीन जो है स्त्री थी। ఒక దీనురాలైన స్త్రీ. दीन लोगों को परमेश्वर ऊंचा उठाता है। దీను వ్యక్తి దీన మనసులైన వారిని ప్రభు హెచ్చిస్తాడు. परमेश्वर के सामने विनम्र बनना है। దేవుని ముందు మనం వినయం కలిగి ఉండాలి. हमने देखा कि परमेश्वर के सामने विनम्र बनने का अर्थ है कि परमेश्वर का भय मानना। మనం ఇక్కడ చూస్తున్నాం, వినయం కలిగి ఉండాలంటే దేవుని యొక్క భయం కలిగిన వ్యక్తి అని మనం గుర్తించాం. परमेश्वर की आवाज को सुनना, దేవుని యొక్క స్వరాన్ని వినటం, परमेश्वर की आवाज का आदर करना, దేవుని యొక్క స్వరాన్ని మనం గౌరవించటం, प्रभु की आवाज का पालन करना, దేవుని యొక్క స్వరాన్ని వెంబడించటం, आपस में एक दूसरे को सम्मान करना, ఒకరినొకరు మనం గౌరవించుకొనటం, आपस में एक दूसरे को क्षमा करना, ఒకరినొకరు మనం ఇతరులను క్షమించుకోవటం, परमेश्वर के लिए काम के लिए इस्तेमाल हो पाना। దేవుని యొక్క పని కొరకు వాడబడటం. कभी भी इतना हमें आशीषित नहीं होना है कि हम प्रभु के भवन में झाड़ू ना लगा पा सके। ఎంత ఆశీర్వాదం ఎంత హెచ్చించబడకూడదు. ఎలాగంటే మనము చీపురు తోటను కూడా మనం సిగ్గుపడాలి. అలాగే हालेलुया। హెచ్చించబడకూడదు. कितना भी प्रभु ऊंचा उठाए तब भी प्रभु के भवन में झाड़ू लगाने के लिए तैयार रहना है। ఎంత ప్రభు హెచ్చించినా మనము దేవుని మందిరంలో చీపురు కొట్టే మనసు కలిగి ఉండాలి. कितना भी प्रभु हमें ऊंचा उठा दे अपने माता पिता की सेवा कर पाना है। ఎంత మనల్ని హెచ్చించినా మనము తల్లిదండ్రులకు సేవ చేయాలి. कितना भी प्रभु हमें ऊंचा उठा दे किसी भी मददगार के लिए सहायता करने के लिए तैयार ప్రభు रहना है। మనల్ని ఎంతగానో హెచ్చించినా సహాయం కోరే వాళ్ళకి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. कितना भी प्रभु हमें ऊंचा उठा दे किसी के आंसू पोंछने की तरह रहना है। ప్రభు మనల్ని ఎంతగా హెచ్చించినా ఒకరి కన్నీరు తుడిచేవారిగా మనం ఉండాలి. कितना भी प्रभु हमें ऊंचा उठा दे हमारी आवाज बदलना नहीं है। ప్రభు మనల్ని ఎంతగా హెచ్చించినా మన స్వరం ఎప్పుడు మారకూడదు. हमारा टोन कभी भी जो है नीचे रहना మన चाहिए। మాటలు మన టోన్ ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి. हालेलुया। हालेलुया। हमारी दृष्टि जो है हटी नजर या वो घमंडी नजर नहीं होना మన चाहिए। దృష్టి చాలా మన నీచనంగా తక్కువ అంచనా గర్వంగా ఉండకూడదు. మన हमारा దృష్టి चाल चलन घमंड से नहीं रहना మన है। నడతలు గర్వంగా ఉండకూడదు. कल के दिन मैं एक छोटा वीडियो क्लिप देख रही थी। నేను ఒక వీడియో క్లిప్ చూసాను. एक सेवक इसी विषय में ही प्रचार कर रहे ఒక थे। సేవకుడు ఈ విషయాన్ని छोटा सा గురించి clipping था। ప్రకటించాడు. కొన్ని చిన్న క్లిప్. वो बोल रहे थे कि किस बात की तुझे घमंड है। ఏ విషయం మీద నీకు గర్వం? तू जो है जेब में जो है चाबी लटका के जाते हो कि लोगों को पता चले कि तुमने कार लिया है। అప్పుడు నువ్వు చాబీలు తగిలించుకొని చూపించినట్టుగా వెళ్తున్నావు, ప్రజలకు ఏం తెలియాలంటే నువ్వు ఎన్ని కార్లు కొన్నావా అని. ऐसे भी लोग होते हैं कि अपनी आशीषों को लोग देखना है दिखाने के लिए जो है उनके सामने प्रदर्शित करते हैं। కొందరు వ్యక్తులు కూడా ఉంటారంటే ప్రభు ఎంతగా ఆశీర్వదించాడో అందరు చూడాలని వాళ్ళు చూడాలని వారు फोन నడుస్తారు. అలాగా कॉस्टली होता है, आईफोन होता है तो फोन को ऐसा पकड़ते हैं कि लोग देखे कि पता चले कि उनके पास आईफोन है। ఒకవేళ ఫోన్ వారి దగ్గర ఐఫోన్ ఉంటే ప్రజలు చూడాలి, ఓహో ఈయన దగ్గర ఐఫోన్ ఉందని. नए नए सोने के या जो है डायमंड का रिंग पहने तो ऐसा हाथ को हिलाते रहते ताकि लोगों को पता चले कि वो नया है। ఓ కొత్తగా ఉంగరం లేదా డైమండ్ ఉంగరం వేసుకుంటే అందరు చూడాలి ఏంటంటే ఓ నేను డైమండ్ ఉంగరం వేసుకున్నాను అందరు చూడాలని వీళ్ళని ఇలాగ మెదుపుతారు. परमेश्वर चाहता है और प्रभु खुश होता है कि प्रभु अपने लोगों को ब्लेस करने से प्रभु खुश होता है। ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు సంతోషిస్తున్నాడు, ఎందుకంటే తన ప్రజలను ఆశీర్వదించాలని. लेकिन इन आशीषों को हमें दूसरों को दिखाने के लिए नहीं है। కానీ ఈ ఆశీర్వాదం ఇతరులకు చూపటం కొరకు కాదు. आमीन। ఆమేన్. प्रभु हमें जितना भी ब्लेस करे हमारी सोच हमारी दृष्टि परमेश्वर के ऊपर होनी चाहिए। ప్రభు మనల్ని ఎంతగానో ఆశీర్వదించిన మన దృష్టి మన మనసు ప్రభు మీద ఉండాలి. हर एक के अंदर ये स्वभाव होना चाहिए कि मैं और दीन बनूंगा और दीनता आपके कार्यों में नजर आना चाहिए। ప్రతి ఒక్కరు ఏమనుకోవాలంటే నేను తగ్గించుకొని ఉండాలి. ఆ తగ్గింపు యొక్క మనసు ఆయన
కార్యంలో కనిపించాలి. फिर से पढ़ेंगे पहला पत्रस 5वां अध्याय 6वां वचन। మరలా చదువుకుందాం మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. पहला पत्रस దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు आमीन। इसलिए परमेश्वर के बलवंत हाथ के नीचे दीनता से रहो जिससे वह तुम्हें उचित समय पर बढ़ाए। దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. परमेश्वर के बलवंत हाथ के नीचे हम दीनता से रहेंगे। దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులై ఉంటాము. परमेश्वर हमें उचित समय पर बढ़ाएगा। ప్రభు తగిన సమయంలో హెచ్చిస్తాడు. परमेश्वर हम सबको उचित समय में बढ़ाएगा। ప్రభు మనందరినీ తగిన సమయంలో హెచ్చిస్తాడు. प्रभु के सामने लगातार हम दीन बने रहे। ప్రభు సముఖం నందు ఎల్లప్పుడూ మనం తగ్గించుకొని ఉండాలి. आइए सभी उठकर खड़े हो जाएंगे। రండి అందరం కలిసి లేచి నిలబడదాం. आइए हम सभी प्रभु की उपस्थिति में उठकर खड़े हो రండి ప్రభు जाएंगे। సన్నిధిలో అందరం లేచి నిలబడదాం. प्रभु ने हमसे वचन के द्वारा बात किया ప్రభు है। తన వాక్యం ద్వారా మాట్లాడాడు. क्या कहीं पर घमंड हमारे अनजाने से हमारे शरीर में या हमारी जिंदगी में प्रवेश कर गया है? ఓహో తెలిసి తెలియక ఏదైనా గర్వం మన శరీరంలో ప్రవేశించిందా? क्या हम लोगों को छेड़ने वाले लोग बन गए हैं? మనం ఇతరులను వెక్కిరించే వ్యక్తులుగా మారిపోయామా? क्या हम उनको दूसरों को तरह तरह के नाम रखकर हम क्या बुलाते हैं? ఓ మనం ఇతరులను వేరే వేరే పేర్లు పెట్టి మనం పిలుస్తున్నామా? क्या हम दूसरों को क्षमा नहीं कर पा रहे మనం हैं? ఇతరులను క్షమించలేకపోతున్నామా? क्या हम जो है घमंड से भरे हैं? ఒకవేళ మనం గర్వంతో నిండిపోయామా? क्या हम ढीठ हो गए हैं? ఓ మనం మొండిగా అయిపోయామా? परमेश्वर ने हमसे बात किया है। ప్రభు మనతో మాట్లాడాడు. अगर हम दीन है तो और दीन बनेंगे ఒకవేళ మనం దీనమైతే ఇంకా మనం ताकि దీనమైపోవాలి. परमेश्वर हमसे प्रसन्न हो जाए। ఎందుకంటే ప్రభు మనతో మనం సంతోషించాలి. परमेश्वर दीन लोगों से प्रसन्न होता है। ప్రభు దీనులేడని సంతోషించేవాడు. प्रभु दीन लोगों के साथ रहता है। ప్రభు దీనులతో తోడుగా ఉండేవాడు. प्रभु दीनों पर अनुग्रह करता है। ప్రభు దీనులేడ కృప చూపేవాడు. अभिमानियों का वह विरोध करता है। ఓ గర్విష్ఠులను ఎదిరించేవాడు. वो घमंडियों को नाश करता है। ఓ గర్విష్ఠులను నాశనం చేసేవాడు. घमंडी लोग नाश हो जाते हैं। గర్విష్ఠులు నాశనం అయిపోతారు. इसलिए घमंड से हम दूर रहे। అందుకే గర్వంతో మనం దూరంగా ఉండాలి. घमंड से दूर रहे। గర్వంతో దూరంగా ఉండాలి. अभिमान से दूर रहे। అహంకారంతో దూరంగా ఉండాలి. परमेश्वर हमें ऊंचा उठाने पर भी हम दीन बने रहे। దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు కూడా మనం దీన हर మనసులో बातों ఉండాలి. में परमेश्वर को महिमा दे। ప్రతి మాటలో దేవునికి మహిమ परमेश्वर की చెందాలి. महिमा को हम चुराए नहीं। దేవుని యొక్క మహిమను దొంగిలించకూడదు. परमेश्वर की महिमा को किसी मनुष्य को ना दे। దేవుని యొక్క మహిమను ఏ మనుషునికి ఇవ్వకూడదు. परमेश्वर को हम पहला स्थान दे। దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. उज्जिया की तरह नहीं। ఉజ్జాగలాగా కాదు. नबूकदनेस्सर की तरह नहीं। నెబుకద్నెజరులా కాదు. हेरोदेस की तरह नहीं। హేరోదులా కాదు. शाऊल की तरह नहीं। షౌలులా కూడా కాదు. हम दाऊद की तरह दीन बनेंगे। మనం దావీదులాగా దీన మనసులో हम मूसा అయిపోదాం. की तरह दीन बनेंगे। मूसा की तरह మనం दीन మోషేలాగా बनेंगे। దీనులైపోదాం. हम मरियम की तरह दीन बनेंगे। మరియంలాగా మనం हम దీనులైపోదాం. यूसुफ की तरह दीन మనం बनेंगे। యోసేపులాగా దీనులైపోదాం. परमेश्वर के सामने सुबह के समय अपने जिंदगी को अर्पण करेंगे। దేవుని సముఖంలో ఈ ఉదయ కాలమందు మనం తను సమర్పించుకుందాం. हाथों को उठाकर प्रभु के सामने अपने जिंदगी को समर्पण करेंगे। చేతులెత్తి తన జీవితాన్ని దేవుని సముఖాన్ని हाथों అర్పించుకుందాం. को उठाना दिखाता है कि आई सरेंडर यू लॉर्ड। చేతులు ఎత్తటం అంటే దాని అర్థం ఏంటంటే మనం అర్పించుకుంటున్నాం. प्रभु దేవుని. मैं अपनी जिंदगी आपके हाथों में सौंपता ప్రభువా నా हूँ। జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను. मेरा जिंदगी भाप के समान నా है। జీవితం ఆవిరి వంటిది ప్రభువా. परमेश्वर मैं ढींगे ना मारूं। ప్రభువా నేను డంబముగా ప్రవర్తించకూడదు. प्रभु मुझे आपकी महिमा के लिए जीना सिखा। ప్రభువా నీ మహిమ కొరకు జీవించడం నేర్పించండి. प्रभु मेरे हृदय में प्रभु जी अंदर से भीतर से मैं नम्र बन जाऊं। ప్రభువా నా హృదయం నుండి లోపల నుండి నేను వినయం కలిగి ఉండాలి. प्रभु मैं अपने जिंदगी को आपके हाथों में सौंपता ప్రభువా నా हूँ। జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. हालेलुया। धन्यवाद हो परमेश्वर। धन्यवाद हो परमेश्वर। प्रार्थना करेंगे प्रभु के सामने। ప్రార్థించుదామా हालेलुया। దేవుని సముఖమందు. प्रभु के सामने प्रत्येक जन प्रार्थना దేవుని करेंगे। సముఖమందు ప్రతి ఒక్కరు प्रभु ప్రార్థించండి. के सामने कहेंगे मैं कितना भी बढ़ जाऊं प्रभु के भवन में छोटे से छोटा भी काम करूंगा। ప్రభు సముఖంలో చెప్తాం ప్రభువా నేను ఎంతగా హెచ్చించబడిన దేవుని మందిరంలో చిన్న చిన్న పని అయినా కూడా నేను बड़े చేయగలిగి ఉండాలి. रेस्पेक्ट से मैं करूंगा। చాలా గౌరవంతో నేను చేయాలి बड़े ప్రభువా. आनंद के साथ करूंगा। చాలా సంతోషంతో చేస్తాను. प्रभु मैं और दीन बनूंगा। ప్రభువా నేను ఇంకా తగ్గించుకుంటున్నాను. हालेलुया। थैंक यू जीसस ने। धन्यवाद हो परमेश्वर। प्रभु के सामने दीन बनने वालों को परमेश्वर शिरोमणि ప్రభు बनाएगा। సముఖంలో ఆయన తగ్గించుకునేవాడు ప్రభు లేవనెత్తుతాడు. हालेलुया। धन्यवाद हो राजा। इस वक्त प्रभु के दास हमें प्रार्थना में चलाएंगे। ఈ సమయంలో దేవుని సేవకులు ప్రార్థనలు నడిపిస్తారు. Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.